షేర్ స్క్రీన్. అందులో ఇందులో పీపీటీ కనబడిద్దా? యా స్క్రీన్ షేర్ ఉంటుంది చూడండి. స్క్రీన్ షేర్ ఉంటుంది. చేశాను. అదే డౌట్ పడుతుంది. లేదు డిజేబుల్ అయ్యి ఉంది ఆప్షన్, అది ఒకసారి చెక్ చేయాలి. అవునా? I think I need to make you presenter. One second, I'm doing it. Oh, people are joining it. Sandeep. Yeah. Let me make you host. You can do it. Yeah. Sure, Anna. Yeah. అనిపిస్తుందండి? స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉందండి. స్క్రీన్ అవైలబిలిటీ వచ్చిందా? వచ్చింది సార్. ఓకే దెన్ కూల్. Hey guys, today we are here to discuss about the digital marketing and how the digital marketing is going to be helpful for you in your individual activities or else in the professional way. I am Sandeep Gandhi, working as a digital marketer in the industry for the last 9 years. And in these 9 years, I've covered government organizations, startups, and at present I'm working for the IT services organization, which is in Bangalore. For the last 3 years, I've been working over here, and here the role is about to lead, to generate the leads. Whereas in my previous companies, it was about completely working on to the SEO on-page optimization, SEO off-page optimization, social media activities, or else backlinking. It was like everything. In the startups, it was like as working on to the mobile app downloads approachment. So here, the digital marketing, how it's going to, okay, apart from my professional experience, I just want to give you a brief information how the digital marketing is going to. Sandeep, small. Let's introduce everyone in 1 minute or 2 minutes, so that you will get idea whether you have to speak in English or Telugu, so that. Sure. No worry. Can I request somebody to start represent yourself and explain about you? 1 or 2 minutes only. Sure. సాయి చైతన్య గారు, మీ గురించి చెప్పండి సార్. హాయ్ సార్, నేను ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. జస్ట్ డిజిటల్ స్కిల్స్ ఎంపవర్ చేసుకోవడానికి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ నాగేశ్వర్ గారు, మీ గురించి చెప్పండి. ఐ థింక్ ఈజ్ మల్లికార్జున్ గారు. సార్, జస్ట్ ఇంట్రడ్యూస్ మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. అంటే సందీప్ గారు ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా ఒక ఐడియా వచ్చింది, అందుకోసము. ఓకే సార్, తెలుగులో. నా పేరు మల్లికార్జున్ కుమార్ సార్. దిస్ ఇస్ మల్లికార్జున్ కుమార్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ లెక్చరర్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్ర లయోలా కాలేజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరున్నారు? నాగేశ్వర్ గారు అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను జన్సార్ లో లాస్ట్ 10 years నుంచో 11 years నుంచి చేస్తున్నారు అనమాట. అది సార్, మీరు నా ఎక్స్పెక్టేషన్ అయితే మనము మిడిల్ క్లాస్ పీపుల్ వర్క్ వస్తుంది కాబట్టి కొంచెం తెలుగులో కూడా కవర్ చేయండి సార్. సో కొంతమంది ఏంటంటే వచ్చి చెప్పాలంటే కొంచెం మొహాట్ పడతారు, నాకు రాదని. సో దాని ప్రకారం ఏంటంటే 90% తెలుగు, 10% ఇంగ్లీష్కి వెళ్ళండి సార్. సో నాగచైతన్య గారు, ఒకసారి మీ ప్రొఫైల్ ఏంటో చెప్పగలరా నాకు? హలో, నేను డేటాబేస్ ఇంజనీర్ అండి. డేటాబేస్ ఇంజనీర్. సో మీరు డిజిటల్ మార్కెటింగ్ ని ఎలా యూస్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను స్కిల్స్ ఎంపవర్ చేసుకుందామని జాయిన్ అయ్యాను. ఇంకా యూసేజ్ గురించి స్కిల్స్ ఎంపవర్మెంట్ ఇన్ ద సెన్స్ అంటే ఏం లేదు. నా ఉద్దేశము, మీరు దేని గురించి చూస్తున్నారో చెప్తే దాని గురించి నేను పక్కా కేస్ స్టడీ ఇవ్వగలను. ఇప్పుడు మల్లికార్జున్ గారు ఉన్నారు. మల్లికార్జున్ గారు వచ్చేసి కెమిస్ట్రీ లెక్చరర్. సో వీరికి మీరు ఇవి ల్యాండ్ చేసుకుంటే నాకు అవసరమైన వాళ్ళకి చెప్తాను. ఓకే. సో మీరు కూడా ఒక కైండ్ ఆఫ్ ట్యూటర్ మాదిరి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగా? ఇన్స్ట్రక్టర్, రైట్. ఐ థింక్ మల్లికార్జున్ గారికి మనము యూట్యూబ్ లో అతను రికార్డింగ్స్ ఎలా పెట్టుకొని ఫండ్ రైజ్ చేసుకోవచ్చు, అంటే ఇన్కమ్ చేసుకోవచ్చు. వాళ్ళు తెలిసిన వాళ్ళకి ఎలా బిజినెస్ పీపుల్ ఎలా చేసుకోవచ్చు అనేది అతని ఆబ్జెక్టివ్ నెరవేరిద్దని నేను అనుకుంటున్నానండి.
ఎగ్జాక్ట్లీ రైట్. సో నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో ఆల్మోస్ట్ 9 years బట్టి వర్క్ చేస్తున్నాను, 9+ years. ఫ్రమ్ ద బిగినింగ్ నేను సీడాక్ అనే ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేశాను. ఆ తర్వాత కొన్ని స్టార్టప్స్లో వర్క్ చేశాను. ప్రెసెంట్ వచ్చేసి బెంగళూరులో ఒక ఐటీ సర్వీసెస్ ఫామ్లో వర్క్ చేస్తున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎజెండా ప్రొఫార్మా మనం ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేయాలి, ఆడియన్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, బిజినెస్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, దెన్ దాన్ని ఎలా లీడ్ జనరేషన్ చేసుకోవాలి, కంపెనీ టు కంపెనీ, అలానే అప్రోచ్మెంట్ టు అప్రోచ్మెంట్ డిఫరెంట్ సైజెస్ ఉంటాయి అన్నమాట. నా ఫస్ట్ కంపెనీలో SEO మీదే అడుగుతారు. అంటే SEO నేను యూజ్ చేసినప్పుడు గూగుల్లో ఎవరన్నా పర్టికులర్ కీవర్డ్స్, నేను ఏ టాపిక్స్ మీద అయితే వర్క్ చేశానో పర్టికులర్ కీవర్డ్స్ మీద గూగుల్ చేస్తే ఆ రిజల్ట్స్ కావాలా. కానీ నా సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీకి వచ్చేసరికి ఇది మొబైల్ యాప్స్ ఉంటాయి. ఈ మొబైల్ యాప్స్కి డౌన్లోడ్స్ చూపించాలి వాళ్ళకి. ఈ ఫోర్త్ కంపెనీలో వచ్చేసరికి ఆ కంపెనీలో ఉన్న బిజినెస్ కావాల్సిన లీడ్స్ జనరేట్ చేయాలి. సో ఇట్లా 4 kind of అప్రోచ్మెంట్స్ మీద నేను వర్క్ చేసి ఉండేసరికి నా ప్రొఫైల్ని నేను డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పుకుంటాను. SEO అని చెప్పకుండా, సోషల్ మీడియా అని చెప్పకుండా, లేకపోతే లీడ్ జనరేషన్ అని చెప్పకుండా, కంప్లీట్గా ఇట్స్ ఏ హబ్ అనమాట డిజిటల్ మార్కెటింగ్ అని చెప్తే మనం. అది ఇది బేసిక్గా మీకు ఇంత ఇంట్రడక్టరీ కాన్సెప్ట్ అనేది అనవసరం. మీకు ఏం కావాలనేది సింపుల్గా చెప్పేసేస్తాను. రైట్. ఇప్పుడు మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి. యూట్యూబ్ ఛానల్లో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఈ ఒక అనాలిసిస్ కావాలి. ఎప్పుడైనా ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, లేకపోతే ఇంకో యాక్టివిటీ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఫస్ట్ మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు దేనికోసం అక్కడ ఉన్నారు, వాళ్ళకి మనం ఏం ఇస్తే వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవ్వగలరు. ఈ అప్రోచ్మెంట్స్ మనం వర్కౌట్ చేస్తేనే మనకి డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. ఇది బేసిక్గా పెద్ద ఏమది రాకెట్ సైన్స్ అయితే కాదు. మనం అర్థం చేసుకోవాల్సిందే వాట్ ఈజ్ అవర్ టార్గెట్. అది అర్థమైందంటే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసేయచ్చు. అది కాక మనకే ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళం. ఈ బిజినెస్ ఫ్యామిలీస్లో ఏంటంటే మనము షాప్స్లో మన పేరెంట్స్ని చూసి, రైట్, ఒక కస్టమర్ వస్తే ఎలా కన్విన్స్ చేయాలా, ఆ కస్టమర్కి ఏమేమి నచ్చ చెప్పాలా, దాన్ని ఎలా బిజినెస్ చేయాలా, మన పేరెంట్స్ దగ్గర నుంచి మనకి బై డిఫాల్ట్ వచ్చి ఉంటుంది ఈ అప్రోచ్మెంట్. సో కొంచెం అదే అప్రోచ్మెంట్ని మనం తీసుకెళ్ళి ఆన్లైన్లో పెడతాము, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ. దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నడుస్తాయి. ఒక బిజినెస్ అయితే దాన్ని గూగుల్ మ్యాప్ లిస్టింగ్ చేసుకోవాలా, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్లో మనం వర్కౌట్ చేసుకోవాలా అని చెప్పేసి ఇన్ని రకాలుగా ఉంటాయి. ఫ్యూ డేస్ బ్యాక్ మనం ఒక వైశ్య ఆర్గనైజేషన్ గురించి మ్యారేజ్ బ్యూరో రిలేటెడ్గా ఒక లిస్టింగ్, ఒక షేర్ చూసాము, ఒక లింక్ మన వాట్సాప్ గ్రూప్లో. ఇది ఎంతమందికి రీచ్ అయ్యి ఉంటుంది, ఎంతమంది దాన్ని యూజ్ చేసుకుంటున్నారు, దాన్ని రీచ్ చేసే విధానమే డిజిటల్ మార్కెటింగ్ అనమాట. అది నార్మల్గా నోటితో కూడా చెప్పొచ్చు, లేకపోతే ఫిజికల్ అప్రోచ్మెంట్తో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ రోజులో పర్టికులర్గా కరోనా సిచ్యువేషన్లో మనం షాప్స్ అన్ని క్లోజ్ చేసేసుకొని, హాయ్ ధర్ని గారు. హాయ్ ధర్ని గారు గుర్తుపెట్టారా? మర్చిపోతాగా. అయ్యో, థ్యాంక్ యూ. కూల్ దెన్. ఎస్, రైట్, ఐఎమ్ కంటిన్యూయింగ్ ద కాన్సెప్ట్. మనము ఈ కాన్సెప్ట్స్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము అనేదే ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రడక్టరీ బేసిస్లో నేను చెప్పబోతున్నాను. ఒక్కసారి పీపీటీ షేర్ చేస్తున్నాను నేను. ఐ హోప్ నా ప్రెజెంటేషన్ అందరికీ కనపడుతుంది. ఇఫ్ కేస్ ఎనీ ఇష్యూస్ ప్లీజ్. కనిపిస్తుంది. యా, కూల్ దెన్. సో మీరు తక్కువ తేలి ఎక్కువ మన ప్రెజెంటేషన్ లైక్ యాక్షన్ లోకి ఎట్లా వెళ్ళిపోతారని తెలిపండి సార్. షూర్. యా. సో బేసికలీ డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే మనకి basically digital marketing దేనికోసం, the way to reach your customers or acquire new customers or to target or to market your business online. ఇక్కడ బిజినెస్ అనుకోండి, మీరు ఇండివిజువాలిటీ అనుకోండి, ఏదన్నా కానీ ఆన్లైన్లో మనం ఏం చేస్తాము, ఇన్నాళ్ళు ఆఫ్లైన్లో జరిగిన యాక్టివిటీస్నే మనం ఆన్లైన్లో ప్రెజెంట్ చేయకపోవడమే డిజిటల్ మార్కెటింగ్. బేసికల్లీ వై డిజిటల్ మార్కెటింగ్?
టు మార్కెట్ యువర్ బిజినెస్ ఆన్లైన్ బై టేకింగ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డిజిటల్ మీడియం. ఈ డిజిటల్ మీడియం అని చెప్పినప్పుడు నేను ఈమెయిల్ అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవ్వచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ 2 రకాల అప్రోచ్మెంట్స్ ఉంటాయి. ఈ 2 రకాల్లో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది, ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ అని ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం కంప్లీట్ గా ఇన్ డెప్త్ డిజిటల్ మార్కెటింగ్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోవాలి. కానీ అది ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ మీద ప్రొఫైల్ అనుకుంటారో వాళ్ళకి ఉపయోగపడింది. అలా కాకుండా నేను సింపుల్ గా కేస్ స్టడీస్ మీద వెళ్ళిపోతున్నాను. హౌ డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్స్ బిజినెస్ పీపుల్. నార్మల్ ఆడియన్స్ కి ఇది ఎలా వర్కౌట్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. యూస్ఫుల్ సోర్సెస్: గూగుల్ బిజినెస్ లిస్టింగ్స్, ఇండియా మార్ట్, జస్ట్ డైల్, ఫేస్బుక్ బిజినెస్ పేజ్, పింట్రెస్ట్, వాట్సాప్ గ్రూప్. ఈ గూగుల్ బిజినెస్ లిస్టింగ్ మనకి లోకల్ గా ఉన్న ఆడియన్స్ మనం రీచ్ అవడానికి పనికొస్తుంది. ఇది మా షాప్ అనమాట. నా లోకల్లో మా ఫాదర్ చేసే బిజినెస్ కి నేను గూగుల్ మ్యాప్ లిస్టింగ్ క్రియేట్ చేసి ఉంచాను. సో మా ఫాదర్కి అంత ఐడియా ఉండదు. ఇది నేను నా టెస్ట్ కేసెస్ కింద క్రియేట్ చేసుకున్నది. షాప్ ఫోన్ నెంబర్ నాది ఇవ్వటం వల్ల నాకు ఆల్మోస్ట్ మంత్లీ ఒక కాల్ అన్నా వస్తుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా ఇది మెయింటైన్ చేయను. మాకు ఆ రిక్వైర్మెంట్ ఉంది సార్, మాకు ఇది ఈ గ్రాసరీ కావాలి, లేకపోతే పలానా ఐటమ్ కావాలి అని చెప్పేసి నాకు కాల్స్ వస్తూ ఉంటుంటాయి. దో ఆ ప్రోడక్ట్ మేము ప్రొవైడ్ చేస్తున్నా లేకపోయినా, ఇదనమాట ఆన్లైన్లో ఉండే అవైలబిలిటీ. ఇది మన లోకల్గా ఉన్న బిజినెస్ పీపుల్కి ఈ విధమైన అప్రోచ్మెంట్స్ ఇస్తే ఆ బిజినెస్ చాలా యూజర్స్కి ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది కాకుండా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ వర్క్ చేస్తున్నారు అనమాట, దీప్తి కలెక్షన్స్ అని చెప్పేసి. వాళ్ళు బేసికల్గా శారీస్ అమ్ముతూ ఉంటుంటారు. తను మ్యారేజ్ అయిన తర్వాత శారీస్ని ఆన్లైన్లో పెట్టి అమ్మటం మొదలు పెట్టారు. మినిమం తనకి వీక్లీ ఒక డీల్ అన్న కంప్లీట్ అవుతూ ఉంటుంది. తను మెయింటైన్ చేసేది రెండే అప్రోచ్మెంట్స్. ఒకటి ఫేస్బుక్లో రెగ్యులర్గా అప్డేట్ అవ్వటం, ఇంకోటి అదే అప్డేషన్స్ని వాట్సాప్లో మెయింటైన్ చేసేది. ఈ ఫేస్బుక్లో ఎవరైతే ఆడియన్స్ తనకి తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ వాట్సాప్లో నా పర్టికులర్ ఆడియన్స్ బట్టికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇక్కడ డిఫరెంట్ అప్రోచ్మెంట్స్, యూజర్స్ ఏం వెతుకుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో శారీస్ గురించి పెట్టాలా, ఆ శారీస్ ఏ కైండ్ ఆఫ్ శారీస్ మెయింటైన్ చేసుకోవాలా, కాస్ట్ ఆఫ్. ఇంకోటి మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది, ద కాస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి డిస్క్లోజ్ టు ఎనీవన్. అది 1-to-1 ఉంటుంది అనమాట ఎప్పుడు. ఇది జనరల్ గా మనం లోకల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి అప్రోచ్మెంట్స్. ఈ వాట్సాప్ అండ్ ఫేస్బుక్స్ వల్ల పర్టికులర్ గా చీరాల మీద, మాది చీరాల, నాకు చీరాల మీద మార్కెట్ మీద క్లారిటీ ఉంది. ల్యాక్స్ ఆఫ్ బిజినెస్ నడుస్తా ఉంది. ఈ కరోనా సిచ్యువేషన్ అయితే నాకు తెలియదు ఎలా ఉందా అనేది. కానీ కమ్యూనికేట్ మాత్రం చేయగలిగితే మీరు ఆన్లైన్లో ఎప్పుడు ఈ కైండ్ ఆఫ్ బిజినెస్ని షేర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద శారీస్, ఇప్పుడు లేడీస్ కావాల్సిన స్మాల్ ఐటమ్స్ కూడా ఆన్లైన్లో వాట్సాప్ గ్రూప్స్లో పెట్టుకొని అమ్ముకుంటున్నారు. ఇదే కైండ్ ఆఫ్ అప్రోచ్మెంట్ని మనం అబ్రాడ్కి తీసుకెళ్తే వాట్సాప్ కంటే, ఫేస్బుక్ కంటే బెటర్గా పింట్రెస్ట్ అనే ఒక సోషల్ నెట్వర్కింగ్ ఛానల్ ఉంటుంది అనమాట. ఆ సోషల్ నెట్వర్కింగ్ ఛానల్ని యూస్ చేసుకుంటుంటారు వాళ్ళు. నెక్స్ట్, హౌ డిజిటల్ మార్కెటింగ్ హెల్ప్స్ ఫర్ LIC ఏజెంట్స్. ఇక్కడ LIC ఏజెంట్సే కాదు, ఈ అప్రోచ్మెంట్ టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, రెసిపీ ఛానల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ రిలేటెడ్ ఛానల్స్. టీచర్స్ అంటే వాళ్ళకున్న సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ని ఆన్లైన్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చే ఇంట్రడక్టరీ లెక్చరర్స్ ఏంటి, రెసిపీ ఛానల్స్కి ఎలా మనం వర్కౌట్ చేసుకోవాలా, ఎంటర్టైన్మెంట్ బేస్డ్ ఎలా చేయాలా. ఇవి కాకుండా ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, టిక్టాక్ బహుశా అందరికీ ఐడియా ఉంటుంది. కానీ స్నాప్చాట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఇది అబ్రాడ్లో వర్క్ అవుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ నాకు తెలిసి మన సర్కిల్లో యూజ్ చేసేది చాలా తక్కువ మంది ఉంటారు. ఇవన్నీ లిమిటెడ్ ఆడియన్స్కి వెళ్ళిపోతుంటాయి అనమాట. ఇన్స్టాగ్రామ్ కానీ, స్నాప్చాట్ కానీ, టిక్టాక్ కానీ ఈ ఎంటర్టైన్మెంట్ బేస్డ్, లేకపోతే షార్ట్ విడ్స్ బేస్డ్, ఆర్ ఎల్స్ స్లైట్లీ ఇన్ఫర్మేటివ్ బేస్డ్ వెళ్తుంటాయి. దెన్ పొలిటీషియన్స్, ఐ హ్యావ్ వర్క్ ఫర్ సమ్ ఆఫ్ ద పొలిటీషియన్స్ అండ్ ఫ్యూ ఆఫ్ ద సెలబ్రిటీస్ ఇన్ మై కెరియర్. వాళ్ళకి ఏ విధంగా మనం మార్కెట్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ని చేస్తాము, ఫేస్బుక్ అండ్ వికీపీడియా పేజెస్, ఇలాగా ఎవరెవరికి ఎట్లాంటి అప్రోచ్మెంట్స్ మనం ప్రొవైడ్ చేయగలం అనేది సందీప్ గారు చెప్పండి. LIC ఏజెంట్స్ కి which ప్లాట్ఫామ్ బెటర్ అంటారు? LIC ఏజెంట్స్ కి యూట్యూబ్ ఛానల్. ఓకే. LIC ఏజెంట్స్ కి తెలుగులో మీరు హిందీ కానీ ఇంగ్లీష్ బేస్డ్ గా కానీ చెక్ చేస్తే యూట్యూబ్ లో బోల్డ్ అని ఇండివిజువల్ పర్సనాలిటీస్ దొరుకుతారు. కానీ అదే మన తెలుగు మీడియంకి వచ్చేసరికి యూజర్స్ కి అంత కమాండ్ లేకపోవటం, లేకపోతే ఆ యూజర్స్ దాన్ని యూజ్ చేసుకోవడం తెలియకపోవటం వల్ల యూట్యూబ్ లో కంపెనీస్ పరంగా ఉంటున్నారు కానీ ఇండివిజువల్స్ పరంగా చాలా తక్కువ మంది ఉంటున్నారు.
అంటే మీరు ప్రమోట్ చేయాలంటారా, జస్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తే సరిపోతుందా? వీడియోస్ మీరు క్రియేట్ చేస్తే ఎట్ ద బిగినింగ్ హార్డ్లీ 100 వ్యూసే వస్తాయి. ఒక వీడియో క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి మన నెట్వర్క్ తక్కువ ఉంటే కనుక హార్డ్లీ 2 digits లో ఉంటాయి. అదే ఇంకొంచెం నెట్వర్క్ హెవీగా ఉంటే 3 digits లో ఉంటుంది అనమాట. అంతకు మించి దాటి వెళ్ళడం చాలా కష్టం. అది ఎప్పుడైతే జరిగిద్ది అంటే మనము యూట్యూబ్ యాడ్స్ రన్ చేసినప్పుడే. కానీ ఫస్ట్ మనం ఏందో తెలుసుకొని మనం ఏందో ప్రెజెంట్ చేస్తేనే యూట్యూబ్ యాడ్స్ రన్ చేయాలా లేదా అని చెప్పేసి తెలిసింది. ఆ యూట్యూబ్ యాడ్స్ రన్ చేసేటప్పుడు గూగుల్ యాడ్వర్డ్స్ పాలసీస్ తెలుసుకోవాలా, యూట్యూబ్ యాడ్స్ పాలసీస్ తెలుసుకోవాలా, దెన్ లాట్ ఆఫ్ ఉంటాయి అనమాట. ఎనీవేస్ మనకి ఆ గూగుల్ పరంగా కానీ యూట్యూబ్ పరంగా కానీ హెల్ప్ఫుల్ గైడెన్స్ వస్తూ ఉంటుంది. మనం ఇది చేస్తే అంత అప్రోచ్మెంట్ మీరు చూడొచ్చు, లేకపోతే ఎంత బడ్జెట్ పెడితే మీరు ఇంతమంది ఆడియన్స్ మీరు రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి. కానీ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీరు రిలీజ్ చేస్తుంటేనే ఆడియన్స్ రీచ్ అవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కరోనా సిచ్యువేషన్ లో వాట్ కైండ్ ఆఫ్ LIC పాలసీస్ ఇస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ తీస్తే, ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు ప్రెజెంట్ చేస్తే హార్డ్లీ 5 minutes రిలీజ్ చేసినా చాలు, మీరు అనే వాళ్ళు జనానికి వెళ్ళిపోతారు. ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండింగ్ తగ్గట్టుగా మీరు మార్కెటింగ్ అంటే ట్రెండింగ్ ఏదైతే ఉంటుందో ఆ ట్రెండింగ్ కి తగ్గట్టుగా మీరు వీడియోస్ కానీ పోస్టులు కానీ సంథింగ్ కంటెంట్ కానీ డెవలప్ చేసినప్పుడే మీకు డిజిటల్ మార్కెటింగ్ లో వెళ్తుంటది. చాలా సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ కరోనా సిచ్యువేషన్ లో సినిమాల గురించి మాట్లాడితే పీపుల్ యూజ్ టు లాఫ్ ఎట్ us. అందుచేత ఏ టైంలో ఏది మాట్లాడాలా, ఎవరితో ఏం మాట్లాడాలా అనేది చాలా క్లియర్ గా ఉండాలి. అప్పుడే మనకి మార్కెటింగ్ అనేది అప్రోచ్మెంట్ వర్కౌట్ అవుతుంది. ఆ మార్కెటింగ్ అప్రోచ్మెంట్స్ ని మనం డిజిటల్ మీడియంలో పెట్టినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఓకే సార్. సో టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఈ టైప్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఇట్స్ కంప్లీట్లీ ఇన్ డెప్త్ కాన్సెప్ట్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, ఎవరైనా మాట్లాడకపోతే మ్యూట్ లో పెట్టుకోండి సార్. ఓకే, ఎక్సెప్ట్ సందీప్ అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి సార్. సందీప్ గారు, ఫీల్ ఫ్రీ టు మ్యూట్ ఇట్ ఆల్సో. మీరు మీకు హోస్ట్ కాబట్టి మ్యూట్ ఆల్ ఉంటుంది సార్. మీరు మ్యూట్ చేయొచ్చు అనమాట వాళ్ళని. షూర్, థ్యాంక్ యూ. సోషల్ మీడియా మార్కెటింగ్, పేపర్ క్లిక్ అంటే మీకు గూగుల్ యాడ్వర్డ్స్. ఇప్పుడు మీరు ఏదైనా గూగుల్ చేస్తున్నప్పుడు పైన AD అని చెప్పేసి ఒక రిజల్ట్ వస్తుంటుంది గూగుల్లో. మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే ఆ యాడ్ కి 2 digit of numbers తో 2 digit 3 digit numbers తో పే చేస్తూ ఉంటుంటారు ఆ పర్టికులర్ యాడ్ రావడానికి, ఆ పర్టికులర్ రిజల్ట్ రావడానికి. నెక్స్ట్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఈ రోజు ట్రెండింగ్ అవుతున్న కామర్స్ వెబ్సైట్స్ కి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఒక ఫ్లిప్కార్ట్ ఉంటే ఈ ఫ్లిప్కార్ట్ కి ఎంతమంది నెట్వర్కింగ్ ఛానల్స్ ఉన్నారో ప్రాబబ్లీ ఎవరికి అంత ఐడియా ఉండకపోవచ్చు. సందీప్ అనేవాడు ఒక ఛానల్ ని క్రియేట్ చేసుకొని, ఒక వెబ్సైట్ ని క్రియేట్ చేసుకొని ఫ్లిప్కార్ట్ లో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ ని, లేకపోతే అమెజాన్ లో ఉన్న ట్రెండింగ్ టాపిక్స్ ని తీసుకొచ్చేసేసి నా సైట్ లో పెట్టుకుంటాను. ఇవన్నీ నా సైట్ లో పెట్టుకోవడం వల్ల నా రిజల్ట్ అమెజాన్ కంటే ముందు ఇఫ్ కేస్ రిజల్ట్ నాది రాగలిగితే, యూజర్ అనేవాడు అది క్లిక్ చేయగలిగితే, క్లిక్ చేసినందుకు ఈ వెబ్సైట్ వాడికి పేమెంట్స్ వెళ్తాయి. ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్ అప్రోచ్మెంట్స్ అన్నమాట. మనము డిజిటల్ మార్కెటింగ్ లో 2 ways ఆఫ్ ఎర్నింగ్స్ చూడొచ్చు. ఒకటి, మన పాపులారిటీని తీసుకెళ్ళి జనానికి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇంకొకటి, యూజింగ్ అవైలబిలిటీ ఛానల్స్ ని బేస్ చేసుకొని మనం యాడ్సెన్స్ ని క్రియేట్ చేసుకుంటే మనకి యాడ్సెన్స్ ద్వారా అమౌంట్స్ పే చేసింది, ఐదర్ గూగుల్ ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఆర్ ఎల్స్ ఎనీ అదర్ ఛానల్స్ అనమాట, ఈవెన్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, ఎనీ అదర్. నేటివ్ అడ్వర్టైజింగ్, ఈ నేటివ్ అడ్వర్టైజింగ్ ఇట్స్ ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతున్న కాన్సెప్ట్స్. ఇవన్నీ మీరు ఏదన్నా న్యూస్ ఛానల్స్ ఆన్లైన్ వెబ్సైట్స్ లో చూస్తుంటే ఒక న్యూస్ ఆర్టికల్ కిందకి వెళ్ళిన తర్వాత టబూలా ఆర్ ఎల్స్ సమ్ థర్డ్ పార్టీ సైట్స్ వస్తూ ఉంటాయి. ఈ కైండ్ ఆఫ్ అంతా నేటివ్ అడ్వర్టైజింగ్ అవుతుంది. మార్కెటింగ్ ఆటోమేషన్, ఈ మార్కెటింగ్ ఆటోమేషన్ అనేది కంప్లీట్ గా ఈమెయిల్ మార్కెటింగ్ లోకి వెళ్తుంది. ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చేసేసి మీకు అమెజాన్ నుంచి కానీ లేకపోతే రెడ్ బస్ నుంచి కానీ కీప్ ఆన్ ట్యాప్ చేస్తూ ఉంటుంటాయి. ఇదన్నమాట ఈమెయిల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. లేటెస్ట్ గా నా ఫ్రెండ్ ఒకళ్ళు, వాళ్ళు జనసేన పార్టీ తరఫున వర్క్ చేస్తుంటారు, ఈమెయిల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈమెయిల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఈమెయిల్ క్యాంపెయిన్ కి వాళ్ళు కావాల్సింది ఏంటంటే డేటాబేస్. ఈ డేటాబేస్ ని కలెక్ట్ చేసుకొని వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇన్బౌండ్ మార్కెటింగ్ అంటే మీరు కంటెంట్ ని డెవలప్ చేసే అప్రోచ్మెంట్. స్పాన్సర్ కంటెంట్ అంటే యాడ్స్ ప్లేస్ చేసుకోవాలి.
ఇలా డిఫరెంట్ అప్రోచ్మెంట్స్ జరుగుతూ ఉంటుంటాయి. స్ప్రే చేశా. మిగతా మ్యూట్ లో పెట్టండి గుప్తా గారు. నేను సందీప్ గారు పెట్టగలుగుతారు, ఆయన హోస్ట్, సో ఆయనే హోస్ట్ మ్యూట్ గా పెట్టగలుగుతారు అనమాట. 879 ఎవరు అయినా మాట్లాడుతుంది. సందీప్ ఒకసారి అందరినీ మ్యూట్ లో పెట్టండి. మ్యూట్ లో పెట్టరా? మీకు ఎక్కడ దొరుకుతుంది అంటే మ్యూట్ ఆప్షన్ అక్కడ పార్టిసిపెంట్స్ లోకి వెళ్తే పెట్టేయచ్చండి. ఐ థింక్ అందరు మ్యూట్ లో ఉన్నారు అనుకుంటా. యా గో హెడ్ సార్. బేసిక్ డిజిటల్ మార్కెటింగ్ ఏ రకంగా మనం వాట్ ఆర్ ద స్కిల్స్ షుడ్ బి రిక్వైర్డ్ టు వర్క్ ఆన్ ద డిజిటల్ మార్కెటింగ్? కమ్యూనికేట్ చేయడం తెలియాలా, నెట్వర్కింగ్ మెయింటైన్ చేయాలా, అనాలిసిస్ చేయాలా. ఈ 3 అప్రోచ్మెంట్స్ ఉంటే వీ కెన్ డూ దట్ డిజిటల్ మార్కెటింగ్. ఇది డిజిటల్ మార్కెటింగ్ అనే కాదు, మార్కెటింగే చేయొచ్చు. మనకున్న సబ్జెక్ట్ని తీసుకొని ఆ సబ్జెక్ట్ని మనం యూజర్స్కి ఆన్ ద టైంలో చెప్పగలగటమే మార్కెటింగ్ అప్రోచ్మెంట్. ఆ మార్కెటింగ్ అప్రోచ్మెంట్కి యూజ్ చేసుకునే ఛానల్సే డిజిటల్ మీడియంలో ఉండే ఛానల్స్. ఫేస్బుక్ వెళ్తామా, మన ఫేస్బుక్ గ్రూప్ ఉంది, మన బీకేఎస్కేవి గ్రూప్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మన గ్రూప్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. ఫేస్బుక్ పేజ్ తీసుకున్నాం, హెల్పింగ్ హార్ట్స్ లేకపోతే సంథింగ్ బీకేఎస్కేవి రిలేటెడ్ పేజెస్, మన ఆడియన్స్ ఎంతమంది ఉంటున్నారు, ఆడియన్స్ ఫైనల్గా వచ్చేసరికి ఎంతమంది ఉంటున్నారు. వీళ్ళందరినీ మనం పుష్ చేసి ఇక్కడికి తీసుకొస్తే డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. ఎనీవేస్ ఇప్పుడు ఫేస్బుక్ అంటే వాట్సాప్లో ఎక్కువగా అవైలబిలిటీ ఉంటున్నారు కాబట్టి వాట్సాప్ని యూస్ చేసుకుంటున్నాం. కానీ వాట్సాప్లో మనం అన్ని రకాల యాక్టివిటీస్ చేయగలమా? మైట్ నాట్ బి. అందుచేత మన ఆడియన్స్ అందరినీ ఈచ్ అండ్ ఎవ్రీ ఛానల్లో మూవ్ చేయాలా. సో మన సంతోష్ ఉన్నాడు, లేకపోతే అశోక్ ఉన్నారు, బీకేఎస్కే గోల్డ్ స్టూడెంట్స్ వీళ్ళిద్దరు. సంతోష్ వచ్చేసేసి యోగా రిలేటెడ్ క్లాసెస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుంటాడు. అశోక్ వచ్చేసేసి వాళ్ళ మిసెస్ ది రెసిపీస్ రిలేటెడ్గా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటుంటారు. ఇది ఎంతవరకు జనాలకి రీచ్ అవుతుంది? ఈ జనాల్ని రీచ్ అయినప్పుడు వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారు? వాళ్ళు కీప్ ఆన్ అనాలిసిస్ చేసుకుంటే వాటి వ్యూస్ పెంచుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మల్లికార్జున్ గారే అనుకుంటా కెమిస్ట్రీ బేస్డ్గా చెప్పింది. హలో, అవునండి, మల్లికార్జున్ గారండి. యా యా అన్మ్యూట్ అవ్వట్లా. మల్లికార్జున్ గారు, ఎస్, మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారు? నాకు ఐడియా లేదు సార్, అసలు దానికోసం తెలుసుకుందామనే అసలు. రైట్, అంటే మీరు మీ సబ్జెక్ట్ ని తీసుకెళ్లి డిజిటల్ ఆన్లైన్ లో పెట్టుకుందామనే ఉద్దేశం ఇది? అసలు తెలుసుకుందాం సార్, అసలు ఏంటి వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకు ఎలా యూజ్ అవుతుందో తెలుసుకుందాం అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాయిన్ అయింది. ఓకే దెన్ రైట్. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసుకొని మీ టాపిక్స్ ని, ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉండే కెమిస్ట్రీ టాపిక్స్ ని మీరు వీడియోస్ ప్రెజెంట్ చేయగలిగితే మీకు ఆన్లైన్ లో ఒక ఏమని చెప్పాలా బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. మల్లికార్జున్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆర్ ఎల్స్ మల్లికార్జున్ కెమిస్ట్రీ అని చెప్పేసి కైండ్ ఆఫ్ మీకు క్రియేట్ అవుతుంది అనమాట. అది కాకపోతే అది కీప్ ఆన్ మీరు ఒక సబ్జెక్ట్ ని చెప్పడం కాదు, సబ్జెక్ట్ ని ఎంటర్టైన్మెంట్ వ్యూలో చెప్పాలి. యూట్యూబ్కి వచ్చేసరికి మీకుండే ఆడియన్స్ మిమ్మల్ని కీప్ ఆన్ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే సబ్జెక్ట్ తోనే వర్క్ అవ్వాలి ఆల్ ద టైం. మీరు ఒకసారి కెమిస్ట్రీ రిలేటెడ్ వీడియోస్ చూడండి. నేను మా బాబుకి, హీస్ కిడ్ అనమాట, వాడికి ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎలా నేర్పించాలి అని చూస్తుంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైం అబ్రాడ్ లో ఉన్న వీడియోస్ నేను చూస్తున్నాను. ఓకే సార్. జనరల్ లెర్నింగ్ పక్కన పెట్టేసేస్తే మనం కొంచెము డిఫరెంట్ అప్రోచ్మెంట్ తో వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ రోజున. ప్రాబబ్లీ మీరు అందరికి ఆగ్మెంటెడ్ రియాలిటీ అనే ఒక టెక్నాలజీ గురించి ఐడియా ఉండే ఉండొచ్చు. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా సమ్ డేస్ బ్యాక్ మనం ఇది కిడ్స్ కావాల్సిన ఒక సబ్జెక్ట్ గురించి గ్రూప్ లో డిస్కషన్ వచ్చింది. ఇదంతా ఆగ్మెంటెడ్ రియాలిటీతో వర్క్ అవుతుంటుంది. ఈ ఆగ్మెంటెడ్ రియాలిటీతో మీకు మా కెమిస్ట్రీలో మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ ప్రొవైడ్ చేయగలిగితే వాటిని ఎగ్జాంపుల్స్ ఏమది వీడియోస్ గా డిజైన్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తే, క్లాస్ లో చెప్పే టాపిక్స్ ని తీసుకొచ్చేసి మీ సొంతంగా ఎక్స్పెరిమెంట్ చేస్తే వాటిని వీడియోస్ గా డిజైన్ చేసి వాటికి ఎక్స్ప్లెనేటరీ ఇవ్వండి. దెన్ 5 to 10 minutes వీడియోతో మీరు ఇనిషియల్ గా డెవలప్ అయితే అది మీకు ఒక వాల్యూ యాడెడ్ ని క్రియేట్ చేసింది. వన్స్ అది 5 digits నెంబర్స్ వ్యూస్ కి వెళ్ళినప్పుడు మీరు దాన్ని యాడ్సెన్స్ గా చేసుకుంటే మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి.
అర్జున్ రెడ్డి సినిమాలో మీరు చూసినట్టుగా. కాకపోతే అక్కడ 500 రూపీస్ అని చెప్తాడు. మీకు ఆ 500 రూపీస్ కాకుండా 5,000 రూపీస్ లేకపోతే మోర్ దాన్ దట్ రావాలి అంటే మాత్రం ఇది 5 డిజిట్స్ 6 డిజిట్స్ లోకి వెళ్ళాలి. వ్యూస్ అనేది లాక్స్ లో 10,000 వ్యూస్ లో వెళ్తేనే అది వస్తుంది మనకి. ఓకే థ్యాంక్ యూ. యా సార్ నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్ సందీప్ గారు మీ పర్మిషన్ తో. మల్లికార్జున గారు నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అతను ఏం చేశారంటే అతనికి తెలిసిన టాపిక్ లో మంచి టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి యూట్యూబ్ లో. దాన్ని యూట్యూబ్ లో పెట్టడం వల్ల ఆ యూట్యూబ్ కామెంట్స్ లో వాళ్ళకి అబ్రాడ్ నుంచి ఆ టాపిక్ కావాల్సిన వాళ్ళు పింగ్ చేసి సార్ మా అబ్బాయికి క్లాస్ చెప్తారా అని అడిగారు అన్నమాట. సో అతనికి 45,000 వరకు వస్తుంది అనమాట. ఒక డీల్ ఓకే అయితే ఆయనకి 45,000 దాకా వచ్చింది అనమాట. సో మీకు ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను సార్. మీరు ఇప్పుడు తయారు చేసుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలి అయితే ఉంటుంది. మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటే చాలు సార్. నెక్స్ట్ మొబైల్ ఉంటుంది కదా, సింపుల్ మీ మొబైల్ ఉంటుంది కదా, దాంతో తయారు చేసుకోవచ్చు. ఆ వీడియోస్ తయారు చేసుకుని దాన్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సార్. పొరపాటున ఈ లింక్ అయిపోతే మాత్రం మళ్ళీ రీజాయిన్ చేస్తాను సార్. మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. 5-10 minutes లో క్లోజ్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వండి. సో కన్సీక్వెన్స్ సెకండ్స్ లో మేము అవి చూపిస్తాం కూడా, ఎలాగా వీడియోస్ తయారు చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి కూడా మీకు చూపిస్తాం సార్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నా ఈ ఛానల్ అంతా బేసిక్ గా హెల్ప్ చేయడానికి సార్, నలుగురికి హెల్ప్ చేయడము. సో దాని ప్రకారము మన వైశాఖ కమ్యూనిటీలో వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం మెయిన్, అది నాట్ ఆబ్జెక్ట్. ఓకే, మీకు అప్లోడింగ్ లో ఇష్యూస్ వచ్చినా ఏదైనా అవసరం కావాలన్నా నాన్ ప్రాఫిటబుల్ గా చేస్తున్నామండి. ఇది ఎలా చేయాలి ఏంటి కూడా మేము చూపిస్తాము. ఓకే సార్, గో హెడ్ సార్. గైస్ ఎవరైనా ఇది మీటింగ్ అయిపోతే మళ్ళా రీజాయిన్ చేస్తాను 5 minutes లో. ఆ టైంలో నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను. మీరు జాయిన్ అయిన తర్వాత మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సందీప్ గారిని అడగవచ్చు. సందీప్ గారు గో హెడ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది ఫేస్బుక్ మీలో మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఫేస్బుక్ యూజ్ చేసుకుని ఉంటారు. ఈ ఫేస్బుక్ లో మీరు ఎంతవరకు మీరు రిలేటెడ్ గ్రూప్స్ లో జాయిన్ అయి ఉంటారు? హార్డ్లీ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. నాకు 2 ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయి. ఈచ్ అకౌంట్ లో నాకు నేను 1000+ గ్రూప్స్ లో నేను జాయిన్ అయి ఉన్నాను. ఇది నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్, బిజినెస్, డిఫరెంట్ అప్రోచెస్ లో. ప్రెసెంట్ నాకు ఆఫీస్ వర్క్ కాకుండా నేను 2 క్లయింట్స్ వర్క్ చేస్తున్నాను. ఒకటి సింగపూర్ బేస్డ్, ఒకటి హైదరాబాద్ బేస్డ్. వీళ్ళిద్దరికి కీప్ ఆన్ నేను రెగ్యులర్ గా గైడెన్స్ ఇస్తూ ఉంటుంటాను. వీళ్ళిద్దరు కాకుండా నేను వేరే యాక్టివిటీస్ చేయడం వల్ల ఒక డాక్టర్ నన్ను అప్రోచ్ అయ్యి తనకి వికీపీడియా పేజ్ క్రియేట్ చేయమన్నారు. ఈ వికీపీడియా పేజ్ క్రియేట్ చేసుకోవటం ఇది కొంచెం అంటే ఎలా చెప్పాలంటే కంటెంట్ మీద కమాండ్ ఉండాలా, వికీపీడియాలో పేజ్ని క్రియేట్ చేయడం ఎలా ఉండాలా, ఇది అప్రోచ్మెంట్స్ అనమాట. ఇది ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ ని ప్రొఫైల్ గా బేస్ చేసుకొని మూవ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకు ఉపయోగపడే అప్రోచ్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మల్లికార్జున్ గారు, మీరు ఇది మల్లికార్జున్ గారి ఎగ్జాంపుల్ ఎందుకు చూసుకుంటున్నానంటే నేను మిగతా వాళ్ళ గురించి పెద్దగా అర్థం చేసుకోలేదు. సో అది కాక మల్లికార్జున్ గారి కొంచెం నేను స్టడీ చేస్తున్నాను, ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ నేను స్టడీ చేస్తున్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. మనము ఇది ఎస్ మల్లికార్జున్ గారికి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పిహెచ్డీస్ కానీ లేకపోతే తను ఒక ఎక్స్పెరిమెంటల్ గా చాలా డెవలప్డ్ అయిపోయి ఉన్నారు. దీనికి ఒక వికీపీడియా పేజ్ క్రియేట్ చేస్తే తనకు బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అలాగా మనకి లోకల్ గా చాలా మంది ఎంతో బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు మన ఏరియాస్ లో. ఈ ఏరియాస్ లో వీళ్ళందరికీ వికీపీడియా పేజెస్ దొరకవు. రీజన్ వాళ్ళకి బ్రాండింగ్ అవేర్నెస్ మీద ఐడియా లేకపోవడం వల్ల. అదే మనం ఒక చిన్న కంపెనీ పేరు వెతికినా ఆ కంపెనీ అబ్రాడ్ లో ఉంటే దానికి వికీపీడియా పేజ్ ఉంటుంది. ఈ రకంగా ఒక డాక్టర్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఆ డాక్టర్కి నేను ప్రెసెంట్ వికీపీడియా పేజ్ క్రియేట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాను అనమాట. అట్లాగా మనకి సెలబ్రిటీస్ ఉన్నా కానీ, పొలిటీషియన్స్ ఉన్నా కానీ, వీళ్ళందరికీ డిజిటల్ మార్కెటింగ్ ఎలా తీసుకురావచ్చు, వీళ్ళ ద్వారా మీరు ఎలా సంపాదించుకోవచ్చు అనేది కూడా కాన్సెప్ట్ లో మనకి డిజిటల్ మార్కెటింగ్ లో అవైలబిలిటీ ఉంటుంది. మీ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే మీకు లోకల్ గా ఉండే ఒక మున్సిపల్ కమిషనర్, ఇట్లాంటి చిన్న చిన్న రోల్స్ ఉన్న వాళ్ళైనా కానీ వాళ్ళందరికీ ఈరోజు ఫేస్బుక్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. 2 years బ్యాక్, అరౌండ్ 1.5 years బ్యాక్ చూసుకుంటే మనకి వైసీపీ గవర్నమెంట్ ఏ రకంగా ఫేస్బుక్ ని యూజ్ చేసుకుంది, ఏ రకంగా యూట్యూబ్ ని యూజ్ చేసుకుంది, ఈ రోజున జనసేన ఏ రకంగా యూజ్ చేసుకుంటుంది. మీరు బీకేఎస్కేవి అడ్డా గ్రూప్ లో ఉండుంటే ఈ రోజు మార్నింగ్ అనిల్ కుమార్ సుంకర ఒక వీడియో వచ్చింది. అనిల్ కుమార్ సుంకర వీడియో మీరు పరిశీలిస్తే కనుక తను పాలిటిక్స్ మాట్లాడతాడు, పాలిటిక్స్ లో వేరే కైండ్ ఆఫ్ అప్రోచ్మెంట్ మాట్లాడతాడు. అదే రకంగా బీజేపీకి కొన్ని ఇండైరెక్ట్ ఛానల్స్ రన్ అవుతుంటాయి. ఒకటి రాకాలోకం, ఇంకొకటి నేషనలిస్ట్ హబ్ అని చెప్పేసి.
వీళ్ళిద్దరు బీజేపీ గురించి మాట్లాడతారు, కానీ ఎక్కడ బీజేపీని ఓపెన్ గా మాట్లాడతారు. ఇవన్నీ పొలిటికల్ ఛానల్స్ అనమాట. మీరు ఆరెంజ్ కమ్యూనికేటర్స్ అయితే మీరు ఆ పర్టికులర్ ఏ పార్టీస్ మీరు సపోర్ట్ చేసుకుంటారో అయితే వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్, వాళ్ళ పాలసీస్ ని మీరు అప్డేట్ చేస్తే అదొక మీకు యూట్యూబ్ ఛానల్ గా డెవలప్ అవుతుంది. మీరు బోత్ ద వేస్ లో మీరు ట్రెండింగ్ అవ్వచ్చు. ఒక పొలిటీషియన్ కి మీరు అప్రోచ్ అయ్యేసేసి మేము ఇట్లా మీకు హెల్ప్ చేస్తాము, మీ గురించి మా యూట్యూబ్ ఛానల్లో మేము డిస్కస్ చేస్తాము, లేకపోతే ఫేస్బుక్ గ్రూప్ ఉంటే మీ గురించి మేము మా ఫేస్బుక్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాము, మీ గురించి మేము ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ ఇస్తుంటాం అని చెప్పేసి అప్రోచ్ అవడం వల్ల ఒక పొలిటికల్ సర్కిల్లో మనకి ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ఆడియన్స్ తీసుకెళ్ళడం వల్ల ఆడియన్స్ లో మన నెట్వర్క్ పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ కేస్ యూట్యూబ్ యాడ్సెన్స్ యూజ్ చేసుకోగలిగితే యూట్యూబ్ యాడ్సెన్స్ వల్ల మనకి పేమెంట్స్ వస్తూ ఉంటుంటాయి. ఇది మన పర్టికులర్ గా యూట్యూబ్ ని బేస్ చేసుకొని వర్క్ చేసుకునేవచ్చు. అండ్ ఫేస్బుక్ లోకి వస్తే, ఫేస్బుక్ లో మనం ఒక గ్రూప్ ని క్రియేట్ చేసి n నెంబర్ ఆఫ్ ఆడియన్స్ మనం పుల్ చేసేస్తే ఆ ఫేస్బుక్ బ్యానర్ అడ్వర్టైజింగ్ చేసుకుంటుంటారు. బ్యానర్ అడ్వర్టైజింగ్ మనకున్న ఆడియన్స్ ని బేస్ చేసుకొని మనకు పేమెంట్ ఇస్తుంటారు అనమాట. మనం బీకేఎస్కేవి గ్రూప్ ని ఎస్టాబ్లిష్ చేసి అందులో మంచి ఆడియన్స్ ని తీసుకురాగలిగితే ఆడియన్స్ ఆ బ్యానర్ ని ఒక ప్రెజెంటేషన్ వ్యూలో ప్రెజెంటేషన్ వ్యూ కాదు, ఆ బ్యానర్ ని మనము మార్కెటర్స్ దగ్గరికి వెళ్ళిపోయి, భయ్యా మేము ఇది మా దగ్గర ఇంతమంది గ్రూప్ ఆడియన్స్ ఉన్నారు, ఈ గ్రూప్ ఆడియన్స్ లో మీ పర్టికులర్ బ్యానర్ ని మేము పబ్లిష్ చేసుకుంటాం. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద బిజినెస్ మాట్లాడుకుంటే ఒక సర్వీస్ ఉంది, ఈ సర్వీస్ రిలేటెడ్ బ్యానర్ మేము రిప్రజెంట్ చేస్తాము, మీకు దీనివల్ల ఇంతమంది యూజర్స్ కి ఇది రీచ్ అవుతుంది. ఈ రకంగా మనం పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది సింపుల్, మనం ఎక్కడో కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు మనం గణపతి చందాలు ఇస్తుంటాము ఊళ్ళల్లో. గణపతి చందాలు ఇచ్చినప్పుడు మనకు ఒక బుక్లెట్ ప్రొవైడ్ చేస్తుంటారు ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు. ఆ బుక్లెట్ వెనకాల చూసుకుంటుంటే ఆ చందాలు ఎవరిచ్చారు ఏంది అని చెప్పేసి షాప్స్ పేర్లతో ఇస్తుంటుంటారు. ఈ షాప్స్ పేర్లు ఎందుకు ఇచ్చుకుంటుంటాం? మనం జనాల్లోకి రీచ్ అవ్వడం కోసం. ఈ జనాల్లోకి రీచ్ అవ్వటం కోసం అనే కాన్సెప్ట్ నే మనం డిజిటల్ మీడియంలో పెడుతున్నాము. దానికి ఫేస్బుక్ యూజ్ చేసుకుంటున్నాము, లేకపోతే యూట్యూబ్ యూజ్ చేసుకుంటున్నాము. మనకి తెలిసింది ఎంతవరకే. ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి సూపర్ యాప్ అనమాట. ఇన్స్టాగ్రామ్ లో మనకి క్రియేటివ్ ఐడియాస్ ఉన్న వాళ్ళు అది ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నారంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని చేసుకోగలుగుతున్నారు. టిక్ టాక్ అనేది మనకి బ్యాన్ అయిపోయింది, లేకపోతే ఈ టిక్ టాక్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ అప్రోచ్మెంట్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి బిజినెస్ మోడల్ అనమాట. ద నెక్స్ట్ అప్రోచ్మెంట్ ఫర్ ద టిక్ టాక్ ఈస్ అడ్వర్టైజింగ్, అలౌయింగ్ ద అడ్వర్టైజింగ్ ఫర్ ద బ్రాండ్స్. అది బ్లాక్ అయిపోవడం వల్ల అది అడ్వర్టైజింగ్ మూవ్మెంట్ కు వెళ్ళలేదు. ఇఫ్ కేస్ అది మళ్ళీ ఎనేబుల్ అయితే అక్కడ జరగబోయేది యాడ్స్ అలౌ చేస్తుంది. సో ఈ యాడ్స్ అలౌ చేసుకున్నప్పుడు పెద్దవాళ్ళు మళ్ళీ బిజినెస్ పర్సన్స్ అందరూ, లేకపోతే స్టార్ట్అప్ కంపెనీస్ అందరూ వచ్చేసి అందులో యాడ్స్ ప్లే చేసుకోవడానికి రెడీ అవుతారు. సార్ సందీప్ గారు, మన టైం అయిపోయి వస్తుంది. ఒక 15 minutes క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం. 1 hour సెషన్ అనుకున్నాము. ఎవరైనా ఇప్పటి వరకు జరిగింది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగమనండి సార్. షూర్ సార్, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మీకు మీ కేసులో ఎలా ఉపయోగపడుద్ది అనేది అడగండి. దాని ప్రకారం ఆ కేసు తీసుకొని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నా కూడా మీరు షేర్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, లేకపోతే ఇందాక ఒకతను ఎల్ఐసి ఏజెంట్ అన్నారు, వాళ్ళకి ఎలా ఉపయోగపడింది, ఏమైనా మీకు కావాలంటే ఆ పాయింట్ ఆఫ్ ఏమైనా ఉన్న క్వశ్చన్స్ అడగండి. సందీప్ గారు, చెప్పండి. డ్రాప్ షిప్పింగ్ ఎలా యూస్ అవుతుందో చెప్పగలరా? రిపీట్ చేయండి మళ్ళా. డ్రాప్ షిప్పింగ్ ఎలా యూస్ అవుతుందో చెప్పగలరా? డ్రాప్ షిప్పింగ్ అంటే కొంచెం క్లియర్ గా నాకు చెప్పగలరా? అది యాక్చువల్గా డ్రాప్ షిప్పింగ్ అని నేను విన్నాను. అది బిజినెస్ నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వగలం ఒకే ప్లేస్ నుంచి అని. దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నాడు. యాక్చువల్గా నేనైతే డ్రాప్ షిప్పింగ్ అనే కాన్సెప్ట్ ఎంతవరకు వినలేదు. ప్రాబబ్లీ ఇది ఈకామర్స్ రిలేటెడ్గా వెళ్ళొచ్చు మీరు అడిగేది. ఈ ఈకామర్స్ రిలేటెడ్లో మీ ఏరియాలో ఆ పర్టికులర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయా లేదా అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు మన అమెజాన్, ఫ్లిప్కార్ట్కి నేను కంప్లీట్ అగైన్స్ట్ అనమాట. వై సో అంటే అది Tier 1 cities వరకే మీకు ప్రోడక్ట్స్ని పికప్ చేసుకుంటుంది, కానీ Tier 2 cities-కి, Tier 3 cities-కి అది ప్రోడక్ట్స్ని డ్రాప్ ఎందుకు చేస్తుంది? ఈ గవర్నమెంట్ పాలసీస్ ఫెయిల్ చేసేది పక్కాగా. అది మన బిజినెస్ పీపుల్ ఇంతవరకు ఆలోచించలేదు. మీకు ఒక శారీ కావాలా, ఆన్లైన్లో మనం పర్చేస్ చేస్తున్నాము, కాకపోతే అది ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రోడక్ట్? మన ఊర్లో దొరుకుతుందా? నాట్ ఎట్ ఆల్. అది మెట్రోస్లో దొరుకుతున్న ప్రోడక్ట్ని తీసుకొచ్చేసి మన ఊర్లలో అమ్ముతున్నారు. మనం యాక్టివ్గా తయారవ్వగలిగితే ఈ సర్వీసెస్ని మన ఊర్లలోకి తీసుకొచ్చి మన ఊర్లలో నుంచి కూడా పికప్లు చేసుకునే సిచ్యువేషన్స్ రెడీ అవుతాయి అనమాట.
సార్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ తీసేస్తే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చిత్తూరు దగ్గర ఆ పర్టికులర్ ఏరియా పేరు నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు, స్మాల్ హెల్పింగ్ గ్రూప్, గవర్నమెంట్ అసోసియేటెడ్ కానీ ఒక చిన్న గ్రూప్ లేడీస్ అన్నమాట. వాళ్ళు బ్యాగ్స్ తయారు చేస్తారు, పర్టికులర్లీ డయింగ్ ఏసింగ్ అండ్ నాన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసేసి వాటిని ఇంటర్నేషనల్గా అమ్ముతున్నారు. వాళ్ళంతటా వాళ్ళు వెబ్సైట్ డిజైన్ చేసుకున్నారు. ఈ వెబ్సైట్ డిజైన్ చేసుకొని వాళ్ళు ఒక చైనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నారు. ఈ ప్రోడక్ట్ని మనము ఎలా వేరే ఏరియాస్కి పంపించాలి అని చెప్పేసి. అబ్రాడ్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ వెళ్తూ ఉన్నాయి. ఇదంతా వాళ్ళ ఓన్గా చేసుకునే ప్రాసెస్. దీనికి పోస్టల్ ఏజెన్సీస్ హెల్ప్ చేస్తుంటాయి. మన ఊర్లో మన దగ్గర అరేంజ్ ప్రోడక్ట్స్ లేకపోతే ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్స్ లేదు, మనం మార్కెట్లో కంటే తక్కువ ప్రైసెస్ ఇవ్వగలము అని అనుకుంటే మాత్రం ఈ అప్రోచ్మెంట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ డ్రాప్ షిప్పింగ్ నాకు తెలిసి షిప్పింగ్ అనేది ఈ కామర్స్ లో యూజ్ చేసి ప్రోడక్ట్ ని షిప్ చేయడం అనే కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట. అది ఓకే సార్, ఇప్పుడు మీరు ఇంతకు శారీస్ అని చెప్పారు కదా, లేదా Yes. లోకల్ జూట్ బ్యాగ్స్ లాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. వాటిని అవును. బిజినెస్ పీపుల్ డిజిటల్లోకి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు డెలివరీ కూడా అడుగుతూ ఉంటారు కొంతమంది కస్టమర్స్, అండ్ డిజిటల్ పేమెంట్స్ అడుగుతారు. ఇట్లాంటి సర్వీసెస్ ఎలా ఎనేబుల్ చేసుకోవాలి సార్? మీకు ఇందాక నా పీపీటీలో చూపించాను, నా ఫ్రెండ్ ఒకళ్ళు శారీస్ అమ్ముతున్నారు అని చెప్పేసి. ఆ పర్సన్ ఏం చేసిద్దంటే పోస్టల్ ద్వారా కనెక్ట్ అవుతారు అనమాట. పోస్టల్ అడ్రసెస్ ద్వారా నీ కొరియర్ సర్వీసెస్ జరుగుతుంటాయి. సో డిజిటల్ పేమెంట్ కూడా ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత ప్రోడక్ట్ రిలీజ్ చేస్తారు. ఇదేంటంటే మనకి కస్టమర్కి మనకి ఉండే అదే ఎండ్ యూజర్కి ప్రోడక్ట్ డెలివరీ చేస్తున్న పర్సన్కి ఉండే అండర్స్టాండింగ్ బేస్డ్ మీద ఇవన్నీ జరుగుతాయి. దెన్ పోస్టల్ సర్వీసెస్ మీద గ్యారంటీ ఉంటే పోస్టల్ సర్వీసెస్ వెళ్తాము, లేకపోతే వేరే మనకి బ్లూ డాట్ అని ఇంకా రకరకాల మనకి కొరియర్ సర్వీసెస్ ఉంటాయి. ఈ కొరియర్ సర్వీసెస్తో మనం టైఅప్స్ పెట్టుకుంటాం. బేసికల్గా మనం పంపించే 1-2 ప్రోడక్ట్స్కి ఏ కొరియర్ సర్వీసెస్ మనకి ఫీజిబిలిటీస్ ఇవ్వవు. అందుచేత మన పంపించేటప్పుడు కాస్ట్లు హెవీగా వెళ్తుంటాయి. ఈ కామర్స్ సైట్స్ నుంచి వస్తున్నప్పుడు కాస్ట్లు తక్కువగా ఉంటుంటాయి. ఇది జరిగేది. మీకు Thank you, మీ sir. ఏరియాలో జూట్ బ్యాగ్స్ రెడీ చేస్తున్నారు, లేకపోతే స్మాల్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు అనుకుంటే మాత్రం దాన్ని ఒక నెట్వర్క్గా క్రియేట్ చేయండి ఫస్ట్. ఆ నెట్వర్క్ లో నుంచి మీకు హెవీ ప్రోడక్ట్స్ వస్తాయి. 1-2 ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు మీరు అసలు బిజినెస్ లాంగ్ రన్ లో బిజినెస్ మీకు వర్క్ అవ్వదు. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అయినా అవ్వచ్చు. మీకు మల్టిపుల్ వేరియేషన్స్ దొరికినప్పుడే బిజినెస్ ఎప్పుడన్నా వర్కౌట్ అయ్యింది. సందీప్ గారు, మీరు చెప్పారు ఇందాక మీ నాన్నగారిది బిజినెస్ మీరు యాడ్ చేశారని, ఫేస్బుక్ లో యాడ్ చేశారు, మీకు కాల్ వస్తుంది కదా, దాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు మాకు చెప్తారా? మేము మా ఏరియాలో మేము యాడ్ చేసుకోవడానికి. అది గూగుల్ బిజినెస్ లిస్టింగ్ అని చెప్పేసి మీరు గూగుల్ చేస్తే ఒక సైట్ కి మిమ్మల్ని లీడ్ చేసిద్ది అనమాట. నేను ఆ యూఆర్ఎల్స్ కావాలంటే షేర్ చేస్తాను మీకు. మీకు దానికి బేసిక్ గా కావాల్సింది గూగుల్ అకౌంట్, అది జీమెయిల్ అకౌంట్ ఉండటం. ఆ జీమెయిల్ అకౌంట్ ఉండటము, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీమెయిల్ అకౌంట్ తోనే మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తారు, డ్రైవ్ ఓపెన్ చేసుకుంటారు, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటారు. అట్లానే ఈ గూగుల్ మ్యాప్ లిస్టింగ్ కూడా ఓపెన్ చేసుకుంటారు అనమాట. అందులో మనం మ్యాప్ లిస్టింగ్ క్రియేట్ చేసేసి ఈ పర్టికులర్ లొకేషన్ లో మన షాప్ ఉన్నది అని చెప్పేసి మార్క్ చేసి ఉంచుతాము. అది ఏ కైండ్ ఆఫ్ బిజినెస్ అనేది మార్క్ చేసి ఉంచుతాము. దాని తర్వాత అది లిస్టింగ్ అనేది గూగుల్ ఎనేబుల్ చేసింది. ప్రెసెంట్ కరోనా సిచ్యువేషన్ లో అది ఎనేబుల్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఒక పోస్ట్ కార్డ్ ద్వారా కానీ 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేసింది అనమాట. డిపెండ్స్ అపాన్ ద యూజర్ అండ్ ద యూజర్ యొక్క వాల్యూని బేస్ చేసుకొని నేను ఏ పేజ్ క్రియేట్ చేసినా కానీ నాకు మాత్రం పోస్ట్ కార్డ్ ద్వారానే ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. సో అది నాకు ఎప్పటికీ నో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్. బిజినెస్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది పోస్ట్ కార్డులు వస్తుంటుంది, లేదా ఇండివిజువల్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు మొబైల్ ఫోన్కి మీకు ఒక పాస్వర్డ్ వస్తుంటుంది. ఆ పాస్వర్డ్కి మీరు ఎంటర్ చేయగానే లిస్టింగ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీకు కావాలంటే ఒకసారి ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేయగలనది. ఓకే, ఒక వీడియో రిలీజ్ చేస్తారా దాని మీద ఎలా తయారు చేయాలనేది? యూట్యూబ్ లో మనం పెడదాము, లేకపోతే ఎవరికన్నా మేము వాడుకొని అంటే ఎలా తయారు చేయాలి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మాకు షేర్ చేస్తారా ఒక వీడియో రూపంలో? అలాగా మేము దాన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి. దెన్ మా నాన్న బిజినెస్కే కాదు, నా పర్టికులర్ యాక్టివిటీ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. కాకపోతే నేను ప్రెసెంట్ ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వకపోవడం కుదరక నేను దాన్ని అప్రోచ్మెంట్ అనట్లేదు. ఓకే.
మల్లికార్జున గారు, మీరు యాక్చువల్గా మిమ్మల్ని ఎక్కువ మేము ప్రెస్ చేస్తున్నామండి. ఎందుకంటే చాలా మంది ట్యూటర్స్, టీచర్స్ కి ప్రాబ్లం గా ఉందండి ఈ కరోనా సిచ్యువేషన్ లో. వాళ్ళకి మేము హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నాము సార్. మీకు ఏదైనా వీడియో తయారు చేసుకోవాలి అలాగే ఏమైనా అవసరాలు ఉంటే చెప్పండి సార్. ఎలా అప్లోడ్ చేయాలి, వాటి ఏమైనా డౌట్లు ఉన్నా మాకు తెలియజేస్తే మేము మీకు ఆ విధమైన డైరెక్షన్ లో తప్పకుండా కాల్ చేస్తాం సార్. యా మీరు చేస్తే మేము యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, తక్కువ కాస్ట్ మీ వీడియో రికార్డింగ్ ఎలా చేసుకోవాలి, ఇవి కూడా మేము ప్రొవైడ్ చేస్తామండి. సో మీరు ఐ మీన్ లైక్ డెఫినెట్ గా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఒక 60-50 ఇయర్స్ అయిపోయింది కదా, మన ఏజ్ అయిపోయిన తర్వాత మన నారాయణుడు కానీ ఎవరు మనం ఉంచుకోరు సార్ కంపెనీ వాళ్ళు. సో సొంత బ్రాండింగ్ అని అంటూ ఉంటే ఆ తర్వాత కూడా మనం నిలవచ్చు అనమాట మార్కెట్ లో. అది అనమాట. ఇప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక మంచి టాలెంటే ఉంటుంది. ఆ టాలెంట్ ని కనుక మనం బయట పెడితే ఒకరికి లైక్ చేయకపోయినా 100 మందిలో ఎవరో ఒకరు వస్తారని ఉద్దేశం అనమాట. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇది యాక్చువల్గా ఫామ్ మేము ఈ డిజిటల్ మీడియా క్లాస్ అన్నప్పుడు మేము ఫామ్ ఫిల్ చేస్తే ఒక్కరు కూడా ఫిల్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియాలో చెప్పడం అని పెట్టామో ఇప్పుడు we could see 10 members జాయిన్ అయ్యారు అనమాట. ఇట్ గివ్స్ హోప్స్ ఫర్ సందీప్ అండ్ మీ, వీ కెన్ డ్రైవ్ సమ్ మోర్ డేస్ అనమాట. సో దీని వల్ల నలుగురికి ఉపయోగపడితే ఉద్దేశంతో ఇట్లా స్టార్ట్ అంటే సోషల్ మీడియా ఇలా ఉందన్నమాట. ఎవరినైనా మనం కనెక్ట్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు అనే దానికి ఉపయోగపడితే అభిప్రాయం. మీ డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా మాకు పింక్ చేయండి, మేము దాని ప్రకారం మేము మీకు కావాల్సింది మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. అసలు నాకు సార్ అసలు ఏంటో చూస్తూనే వచ్చాను సార్, జాయిన్ అయ్యాను. యా మంచి పని చేశారు సార్. రైట్. ఇదిగోండి మనం ఇందాక డిస్కస్ చేసుకున్న. యా చెప్పండి. వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు యూట్యూబ్ లో కానీ వీడియో క్రియేట్ చేస్తే లైక్ ఎల్ఐసి ఏజెంట్ ఆర్ బిజినెస్ పర్సన్ దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి, స్ప్రెడ్ చేసుకోవడానికి సెట్ ఆఫ్ కీవర్డ్స్ లైక్ అలా ఉంటాయా, హ్యాష్ ట్యాగ్స్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడానికి? టు బి హానెస్ట్, ఈ కీవర్డ్స్ కాన్సెప్ట్ అనేది 5 years బ్యాక్ అప్రోచ్మెంట్. ఓకే. 5 years బ్యాక్ అప్రోచ్మెంట్ అనమాట. ఈ వెబ్సైట్ క్రియేట్ చేస్తాము, మాకు క్లయింట్స్ వచ్చేసేసి మాకు ఈ పర్టికులర్ కీవర్డ్స్ కావాలా అంటారు. ఆ కీవర్డ్స్ ఐ మీన్ కోడింగ్ లో టచ్ ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఆ కోడింగ్ లో మేము కీవర్డ్స్ అని చెప్పేసి ఒక ట్యాగ్ యాడ్ చేసి అందులో డిఫరెంట్ కీవర్డ్స్ యాడ్ చేస్తాము. అలానే ఫేస్బుక్ లో హ్యాష్ ట్యాగ్స్ అని క్రియేట్ చేస్తుంటాము, యూట్యూబ్ లో హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నాం, ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తాం. కానీ ఈ మనకి ఎంతవరకు వర్కౌట్ అయిద్దయ్యా అంటే, టు బి హానెస్ట్ ఈ రోజు వర్క్ అవ్వట్లేదు అసలు సిచ్యువేషన్ లో. కానీ మీరు ఆ టైటిల్ కి తగ్గ కంటెంట్ ని డెవలప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఆడియన్స్ రీచ్ అవుతుంది. అది వన్ ఆఫ్ మై కజిన్, మా రిలేటివ్ వాళ్ళ బాబు అనమాట. హీఈస్ స్టడీయింగ్ అరౌండ్ 8th class. తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. చూడండి మన లోకల్ గా ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, ఆల్రెడీ మెట్రోస్ లో ఉంటున్న వాళ్ళ జనాల యొక్క ఆలోచనలు చూడండి. ఐ హోప్ మీకు యూట్యూబ్ పేజ్ ఓపెన్ అయ్యి ఉంది అనుకుంటా. సార్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ బిజినెస్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోగలరు స్టార్టింగ్ లోనే. బట్ స్మాల్ బిజినెస్ పీపుల్ కి సంథింగ్ ఈస్ రిక్వైర్డ్ రైట్ ఫర్ స్ప్రెడ్డింగ్ ది వీడియోస్. అదే నేను చెప్తుంది, మనము స్టార్టింగ్ లోనే నాకు థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ కావాలని చెప్పేసి కాదు చూడాల్సింది. మనకి కావాల్సింది మన దగ్గర ఉన్న ఏం చెప్తున్నాము అది ఆడియన్స్ కి కరెక్ట్ గా మనం మెసేజ్ ఇవ్వగలుగుతున్నామా లేదా, ఇదొక్కటే మనం బిగినింగ్ లో చెక్ చేసుకోవాల్సింది. దెన్ డిపెండ్స్ ఆన్ మనం ఇచ్చే ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మన ఆడియన్స్ మనకి విజిట్ చేస్తూ ఉంటుంటారు. కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయమంటారు. కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా. ఫస్ట్ వీడియోస్ లో తనకు వచ్చేసి 34 వ్యూస్, 147 వ్యూస్. దెన్ ఇక్కడికి వచ్చేసరికి 436 వ్యూస్ వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ 145 వ్యూస్ వచ్చినాయి. ఇది తను కీప్ ఆన్ అనలైజ్ చేసుకుంటా ఉంటే తనకు అర్థమవుతుంది ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని చెప్పేసి. బేసిక్ గా టైటిల్ షాకింగ్ హ్యాక్స్ ఇన్ మ్యాథ్స్ అన్నాడు, తను చెప్పే టాపిక్ అంతా వేరుగా వెళ్ళిపోయింది. ఈ వీడియో నేను ఇంకా అబ్జర్వ్ చేయలేదు. ఈ వీడియోస్ అన్బాక్సింగ్ ట్రిమ్మర్ అని చెప్పేసి తన ఫస్ట్ వీడియో అది కీప్ ఆన్ షేరింగ్ చేయడం వల్ల తనకి 600 వీడియోస్. తనకి నిజంగా మార్కెట్ ఐ మీన్ ప్రోడక్ట్ని అంత పక్కగా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండే సిచ్యువేషన్ అయితే ఈ 600 వ్యూస్ అనేది పెరుగుతా వెళ్ళాలా.
కానీ తనకి తర్వాత 600 వ్యూస్ ఎక్కడా దొరకలేదు. గమనించారా? అందుచేత మనం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎంతవరకు మనం డెవలప్ చేస్తామనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎంత నావెల్టీగా ఉందనేది మనం చూడాలి. ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని మనం ఎంత నావెల్టీగా ఉంచితే అంత మచ్ ఆఫ్ ఆడియన్స్ మనం రీచ్ అవుతాము. యా ఓకే సార్, థ్యాంక్ యూ. ఇందాక ఎల్ఐసి ఏజెంట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా, చూసారా? తెలుగు వరల్డ్ అని వస్తుంది, ఈ బోధ, లేకపోతే సుమన్ టీవీ, ఇవన్నీ ఛానల్స్ బేస్డే. కానీ ఎల్ఐసి ఇన్ఫర్మేషన్, ఎల్ఐసి సర్వీసెస్ అంటాను. ఆకాష్ గార్గ్ ఒక ఇండివిజువల్ పర్సన్, తను 75K వ్యూస్ అని పర్టికులర్ వీడియోకి. తను ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్స్ప్లెనేటివ్గా ఇస్తున్నాడు అనేది ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది. మనము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆ ఆడియన్స్ కి కరెక్ట్ గా రీచ్ అవుతుందా లేదా, ఆ ఆడియన్స్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామా లేదా. నా పీపీటీ ఓపెన్ చేస్తాను, జస్ట్ ఇవ్వాలి. చూడండి, మనము బేసిక్ గా ఈ 4 పాయింట్స్ ఉంటే మనం ఆడియన్స్ ని రీచ్ అవుతాము. అండర్స్టాండింగ్ యువర్ టార్గెట్స్, ఫాలో ద ట్రెండ్స్, అనలైజ్ యువర్ ఆడియన్స్ రిక్వైర్మెంట్స్, కమ్యూనికేట్ విత్ దెమ్ ఇన్ అకార్డింగ్. మన టార్గెట్ని అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఖచ్చితంగా అది ఫెయిల్యూర్కి లీడ్ చేసింది. ట్రెండింగ్ లేని టాపిక్ మాట్లాడితే అది అనవసరం అయిపోయింది. ఆడియన్స్ రిక్వైర్మెంట్స్ని మనం బేస్ చేసుకోకుండా మాట్లాడినా కానీ అది ఫెయిల్యూర్ అయింది. ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకి ఆడియన్స్ని మనం కీప్ ఆన్ కమ్యూనికేట్ చేస్తుంటేనే మనకు అది ఆడియన్స్ని ప్రొవైడ్ చేయగలుగుతుంది అనమాట. ఇది జరిగే విధానం. ఓకే సార్. సార్ మీరు అందరిని అడుగుతున్నామండి, మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా నెక్స్ట్ సెషన్ లో? ఐ మీన్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయటం ఎలాగా, అలాంటి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మా దగ్గర నుంచి? సో దాని ప్రకారం మేము ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి అడుగుతున్నాము. ఐ మీన్ లైక్ నెక్స్ట్ సెషన్ ప్లాన్ చేసినప్పుడు నెక్స్ట్ సండే కానీ అలాగా ప్లాన్ చేసి మీరేమైనా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి, లేకపోతే గూగుల్ మ్యాప్ పేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మాకు you can put it in the chat, or you can reach me out or Sandeep also, మీరు చెప్పొచ్చండి. అండ్ బేసిక్ గా మన ఆబ్జెక్టివ్ ఏంటంటే నలుగురికి మన వైశ్యాస్ కమ్యూనిటీలో ఇక్కడ ఎక్కువ వైశ్యాసే ఉన్నారు కాబట్టి అది మన వాళ్ళందరికీ ఎవరైతే మన అన్ని కాదండి, ఎవరికైనా హెల్ప్ చేద్దామని ఉద్దేశం అనమాట. అది మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. మీరు ఏమైనా ఉంటే మాకు తెలియజేయండి. సో గుప్తా అండ్ సందీప్ గారు, మామూలుగా ఇప్పుడు స్టార్టింగ్ లో మనము ఎటువంటి మీరు అన్నారు కదా, ఫేస్బుక్ ఒకటి, తర్వాత గూగుల్ మ్యాప్స్ అనేవి, వాటి మీద యూట్యూబ్ క్రియేషన్ ఒకటి, ఇవి సింప్లెస్ట్ వేలో అంటే మనం ఒక కంటెంట్ ని ప్రిపేర్ చేసి సోషల్ మీడియా ఎలా పబ్లిష్ చేయాలో ఫస్ట్ సింప్లెస్ట్ వే ఒకటి స్టార్ట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. లైక్ వికీపీడియా కానీ, లేదంటే గూగుల్ మ్యాప్ లో మన బిజినెస్, లేదంటే మన టీచింగ్ లొకేషన్ కావచ్చు, అది ఎలా రిప్రజెంట్ పబ్లిష్ చేసుకోవచ్చు చూపించండి. నెక్స్ట్ మీటింగ్ లో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. షూర్ నాగేశ్వర్ గారు. ఓకే, షూర్. మీకు వికీపీడియా కూడా చూపిస్తాను, బై ద వే డిస్కషన్ వచ్చింది కాబట్టి. సందీప్, ఇప్పుడు ఏదైనా వికీపీడియా పేజ్ క్రియేట్ చేయాలన్నా, ఏదైనా బ్లాగ్ క్రియేట్ చేసి బ్లాగ్ లో మన పోస్టులు రాయాలన్నా, ఏదైనా సపోజ్ నేను ఏమైనా టెక్నాలజీ తీసుకుని ఆ టెక్నాలజీకి బ్లాగ్స్ ఏమైనా రాయాలన్నా,
దానికి కంటెంట్ రైటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా. ఐ మీన్ కంటెంట్ రైటింగ్ అనే కంటే నువ్వు ఎంత బెటర్గా కమ్యూనికేట్ చేస్తావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకే. నువ్వు ఇది బేసిక్గా అందరూ కంటెంట్ రైటర్స్ కాలేరు. అందుచేత ఇక్కడ నేను చెప్పే సజెషన్ ఒకటే, నువ్వు కంటెంట్ తక్కువ చూపించి కోడింగ్ని ఎక్కువ చూపించినా, లేదా కోడింగ్ని అర్థం చేసుకునే విధంగా చూపించినా కానీ ఆడియన్స్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ బ్లాగింగ్ క్రియేట్ చేసుకోవాలి. యా చెప్పు సారీ. అట్లీస్ట్ అంటే కంటెంట్ రైటింగ్ బేసిక్స్ అయినా ఉంటే బాగుంటుందని నేను ఇందాక మీరు అన్నారు కదా, వికీపీడియాకి ఏమన్నా అది వికీపీడియా కావాలి అంటే, వికీపీడియా పేజ్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం ఒక స్ట్రాటజీ రెడీ చేయాలి. ఇది బిజినెస్ బ్రాండెడ్ బిజినెసెస్ కి వర్కౌట్ అవుతుంది. లేదు మన సొంతంగా బ్లాగ్ చేసుకోవాలి అంటే మాత్రం అది కంటెంట్ ఒక స్ట్రాటజీ పనేమి ఉండదు. మనం ఏం రెడీ చేసుకుంటామో దాన్ని మనం ఎంతవరకు ఇన్ఫార్మింగ్ చేయగలుగుతాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బ్లాగింగ్ ఇట్స్ యువర్స్ అన్నమాట. అది నీ సొంతంగా డిజైన్ చేసుకుంటాం, నీకు కావాల్సినట్టుగానే ఉంచుకుంటాం. కానీ వికీపీడియాకి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, ఒక సెట్ ఆఫ్ ఎడిటర్స్ ఉంటారు, ఒక ఛానలింగ్ ఉంటుంది అనమాట. ఈ ఛానలింగ్ లో వాళ్ళకి ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి దానికి అట్లా ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకున్నారు. అందుచేత వికీపీడియా అనే అప్రోచ్మెంట్ ఐడియా తీసుకుంటే మాత్రం దానికి అసలు ఐ మీన్ నీ స్కిల్ నాకు ఐడియా ఉంది కాబట్టి వికీపీడియాలో నువ్వు క్రియేట్ చేయలేవు. కానీ బ్లాగ్కి వచ్చేసరికి నువ్వు ఇట్లా ఒక బ్లాగ్ పేజ్ని క్రియేట్ చేసుకోగలుగుతావు. ఇందులో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నువ్వు ప్లేస్ చేసుకోగలుగుతావు. సో ఒక బ్లాగ్ రాయాలంటే కంటెంట్ రైటింగ్ రావాల్సిన అవసరం లేదు, మనం అవసరం లేదు. కాకపోతే చెప్పేది ఎందుకు క్లియర్ గా ఉండాలి, అంతే అంత కావాల్సింది. ఓకే, గాట్ ఇట్, థ్యాంక్ యూ. యా రైట్. సో ఇందాక కిషోర్ గారు మనం ఇది వికీపీడియా పేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వికీపీడియా పేజెస్ క్రియేట్ చేయాలి అంటే మాత్రం దీనికి ఒక సెట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉండాలి, అప్పుడే మన పేజ్ క్రియేట్ అవుతుంది. నేను లాస్ట్ 3.5 years బట్టి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా కానీ దానికి నేను వికీపీడియా పేజ్ క్రియేట్ చేయలేకపోయాను. నేను దానికి ఒక వికీపీడియా పేజ్ క్రియేట్ చేయలేకపోయాను. ద రీజన్ ఏంటంటే మాకు ఒక మీడియాలో దానికంటూ ఒక రిఫరెన్సెస్ లేదు. అదే ఈ పర్టికులర్ డాక్టర్కి, ఇది నేను 5 years బ్యాక్ వర్క్ చేసిన ఒక కంపెనీకి వన్ ఆఫ్ ద ఈ పర్సన్ మాకు వన్ ఆఫ్ ద క్లయింట్ అనమాట. సో తనకు అప్పుడు బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ ద ఛానల్స్ యూస్ చేసుకున్నప్పుడు ప్లానింగ్ లో వికీపీడియా పేజ్ కూడా ఐడియా వచ్చింది. ఈ వికీపీడియా పేజ్ ఇనిషియేట్ చేశాను. ఆ తర్వాత ఫ్యూ ఇయర్స్ తర్వాత కానీ ఆ డాక్టర్ పర్టికులర్ టీం వాళ్ళు వచ్చేసి దీన్ని డెవలప్ మెయింటెనెన్స్ చేసుకున్నారు. సినిమా సార్ నాకు తెలిసి ఇది నాతో చదువుకున్న బీకేఎస్కే మెంబర్స్కి ఈ పేరు ఐడియా ఉండొచ్చు. సో నేను అవుట్ సైడ్ యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు నేను సినిమాసా పేరుతోనే ఎక్కువ వర్క్ చేస్తుంటాను. అలానే మా ఊరి ఎమ్మెల్యేకి కన్నడం బలరాం గారా లేకపోతే ఆమంచికి పేజ్ క్రియేట్ చేశాను. ఆ టైంలో కొంచెము నేను తిరుగుదామని అనుకున్నాను. కాకపోతే అదే సిచ్యువేషన్స్ లో నేను బెంగళూరు షిఫ్ట్ అయిపోవడం, ఇంకా దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం జరిగింది. సో సందీప్ గారు, ఇటువంటి వికీపీడియాకి మనం ఎంత ఛార్జ్ చేస్తారు? ఒకవేళ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రెస్ట్ గా దీని మీద నేర్చుకున్నాం అనుకోండి, ఈ కంటెంట్ గ్యాదర్ చేసి వాళ్ళకి కావాల్సిన రిఫరెన్సెస్ అని మనం ఓన్ గా మనం క్రియేట్ చేసి వాళ్ళని మనం మార్కెటింగ్ కింద చేయాలంటే ఎంత ఛార్జ్ చేయొచ్చు? ఛార్జింగ్ అనేది వికీపీడియా ఎడిటర్స్ ఒక్కొక్కరు ఒక రేంజ్ లో కాస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ వికీపీడియా దెర్ ఇస్ నో ఛార్జెస్. అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయనకి నేను రీచ్ అయ్యి నేను మీ కంటెంట్ ని వికీపీడియాలో క్రియేట్ చేస్తానండి, మీకు మంచి రేటింగ్స్ వస్తాయని చెప్పేసి నేను అప్రోచ్ అవుతాను. సో ఆయనకి చేసినందుకు నేను ఎంత వరకు మనం రీజనబుల్ గా ఛార్జ్ చేయొచ్చు? అది నువ్వు ఎంత తీసుకున్నావు ఈ ఎమ్మెల్యేకి అది చెప్తే చాలు అర్థమవుతుంది కదా. ఇది రికార్డెడ్ సెషన్. ఓకే, లెట్స్ ఏంటంటే ఇది నేను ఇప్పటిదాకా వికీపీడియా పేజెస్ క్రియేట్ చేసిన ఎవరి దగ్గర నేను ఛార్జ్ చేయలేదు. అండ్ నాకు బెంగళూరు బేస్డ్ గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కనెక్ట్ అయ్యారు, ఆ పర్సన్ కూడా నేను ఛార్జ్ చేయట్లేదు. నేను ఈ వికీపీడియా పేజ్ క్రియేషన్ అనేది
నాకు కనెక్టివిటీస్ వచ్చేవాళ్ళు, లేకపోతే నాకు తెలిసిన సరౌండింగ్స్లో వాళ్ళకు ఒక బ్రాండ్ ఉంది, కాకపోతే కానీ ఆ బ్రాండింగ్ని ఆన్లైన్లోకి సరిగ్గా రిప్రజెంట్ చేయట్లేదు అని నాకు ఎవరిదైతే అనిపిస్తుందో వాళ్ళందరికీ నేను ఫ్రీగానే క్రియేట్ చేస్తుంటాను. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా నేను క్రియేట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. లాస్ట్ 2019 ఎలక్షన్స్ టైంలో చెరుకువాడ రంగనాథరాజు గారు నాకు మా రిలేటివ్స్ ద్వారా నాకు కాంటాక్ట్ వచ్చింది వాళ్ళది. వాళ్ళ పిఏ వచ్చేసేసి నన్ను ఒకటే అడిగాడు, నాకు సోషల్ మీడియాలో నువ్వు కాన్సెప్ట్స్ చెప్పాలా, వీలైతే నువ్వే దగ్గరుండి వర్క్ చేయాలా అన్నారు. నేను దగ్గరుండి వర్క్ చేయడం అయితే కుదరదు, కానీ నేను మీకైతే కాన్సెప్ట్స్ చెప్తాను, మీరు దాన్ని వర్క్ చేసుకోండి అని చెప్తాను. అదనమాట. సో వాళ్ళు ఫేస్బుక్లో ఎట్లా అప్రోచ్ చేయాలా, లేకపోతే యూట్యూబ్ యాడ్స్ని ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలా అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు కాల్స్ చేస్తుంటారు, నేను చెప్తుంటాను, దాన్ని బట్టి వాళ్ళు ప్రొసీడ్ అవుతుంటారు. ఇది కంప్లీట్గా నేను అవుట్ ఆఫ్ బాక్సే నేను చేసుకుంటాను అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీదే వెళ్తుంటాను ఈ అప్రోచ్మెంట్స్ మొత్తం. అంటే కిషోర్ గారు అడిగిన ఇంటెన్షన్ ఏంటంటే, ఒకవేళ వికీపీడియా అది నేర్చుకొని ఒకవేళ ఎవరైనా పేజ్ రిక్వెస్ట్ వస్తే పేజ్ క్రియేట్ చేస్తే ఎంత డిమాండ్ చేయొచ్చు అనేది ఆయన క్వశ్చన్. నాకు అర్థమైంది. కరెక్ట్, అంతే. అంటే ఇప్పుడు ఇన్కమ్ అనేది మనం ఐడియా లేదు కాబట్టి, మాకు అసలు ఐడియా లేదు కాబట్టి మినిమం మార్కెట్ రేట్ ఎంత ఉంది, మాక్సిమం మార్కెట్ రేట్ ఎంత ఉంది అని చెప్తే ఇంట్రెస్ట్. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు అంటే నాతో వర్క్ చేసిన కలీగ్ దుబాయ్ వెళ్ళి సెటిల్ అయ్యారు. తను కొన్ని బిజినెస్ కన్సల్టెన్సీని తీసుకొస్తా అన్నాడు. సరే పేజెస్ క్రియేట్ చేద్దామని అన్నాను. ఎంత ఛార్జ్ చేద్దామని అనుకుంటే 5,000 to 10,000 దాకా నేను ఛార్జ్ చేస్తానని చెప్పేసి తను అన్నాడు. సరే నువ్వు ఎంతన్నా ఛార్జ్ చేసుకో, నాది మాత్రం ఇంతే ఛార్జెస్ అని చెప్పేసి అన్నాము. కాకపోతే ఆ డిస్కషన్స్ మేము ముందుకు తీసుకెళ్ళాము. కానీ మీరు 10,000 దాకా ఛార్జ్ చేసుకోవచ్చు, 20,000 దాకా ఛార్జ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఆ పర్సన్కి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ ఉన్నది, మనము పేజీని ప్రొవైడ్ చేయగలం ఖచ్చితంగా అన్న క్లారిటీ ఉంటే మీరు ఎంతైనా ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మనము లెట్ మీ యాడ్ సందీప్ గారు, యాక్చువల్లీ ఏంటంటే మనం ఇచ్చే కస్టమర్ ని బట్టి అనమాట. మంచి కస్టమర్ వాడికి ఏం తెలియదు మార్కెట్ లో అంటే 10,000 15,000 నేను రాసే కోడ్ వర్డ్స్ బాగుంటాయి సార్, మీరు చాలా చాలా వ్యూస్ వస్తాయి, ఆల్ రాసిన దానికి 5,000 ఇచ్చిన దానికి 15,000 ఇచ్చిన దానికి ఐ కెన్ మేక్ డిఫరెన్స్, యూ కెన్ సెల్ యువర్ సెల్ఫ్ అనమాట. సో దేర్ ఈస్ నో లిమిట్. యాక్చువల్గా ఇట్ ఈస్ వికీపీడియా ఫ్రీ వాళ్ళది అనమాట. ఈవెన్ వాళ్ళు కూడా వికీపీడియా మెయింటైన్ చేయడానికి ఈ మధ్య డబ్బులు అడిగారు అనమాట. మీరు ఎవరైనా ఉంచుకోవాలంటే మాకు డొనేషన్ ఇవ్వండి, 100 రూపీస్ లేకపోతే 150 రూపీస్ డొనేషన్ ఇవ్వని అడుగుతున్నారు అనమాట. సో వికీపీడియా అనేది ఫ్రీ సోర్స్. సో మనము తెలియని వాళ్ళకి చేస్తున్నప్పుడు మన మార్కెటింగ్ స్కిల్స్ అప్లై చేసి మనం ఎక్కువ ఛార్జ్ చేసుకోవచ్చు. 15,000 20,000 25,000 నేను చాలా ఉంది సార్, చాలా ఎఫర్ట్స్ పెట్టాలి సార్, హౌ యూ టాక్ అబౌట్ దట్స్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. అంతే. కానీ మనం ఈ బిజినెస్ లిస్టింగ్ పేజెస్ కానీ ఫేస్బుక్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే వెళ్ళిపోతాయి. ఇది చెప్పండి సార్, బిజినెస్ మై బిజినెస్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా యూజ్ చేసుకోవచ్చు, అది నెక్స్ట్ సెషన్ లో కంటిన్యూ చేద్దామా? 45 minutes అయిపోయింది, మరి ఎక్కువ లెసన్స్ అయితే వినలేరమన్నా. మీరు మీ కంఫర్టబుల్ మాకు చెప్పండి. నెక్స్ట్ సెషన్ లో మనకు ఒకసారి ఇది గూగుల్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. అది చాలా షార్ట్ గానే అయిపోయింది. ఇప్పటి వరకు వచ్చింది రిక్వైర్మెంట్స్ ఇవ్వండి. హౌ టు క్రియేట్ ఫేస్బుక్ పేజ్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అది. నెక్స్ట్ నేను ఒకటి యాడ్ చేశాను, యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ ఎలా తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళండి, అందాక పేజ్కి వెళ్ళండి సార్. సరే, థంబ్నెయిల్స్ అంటే ఏందో చెప్తానికి నేను ఈసారి యూట్యూబ్కి వెళ్ళండి. ఆ థంబ్నెయిల్స్ అంటే ఇప్పుడు మన వీడియో చూస్తే జస్ట్ యూట్యూబ్ లో ఒక రాగానే పైన హెడ్డింగ్లు వస్తాయి అనమాట. మీరు ఈ వార్త చూసినట్లయితే తప్పనిసరిగా చూస్తారని ఉంది అనుకోండి. అది అలా రావడానికి లోపల ఒక ఇమేజ్ తయారు చేసి థంబ్నెయిల్ అనే సెక్షన్ లో యాడ్ చేస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తారా, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఇక్కడ ఆది కేక అని ఉంది కదండి, ఆ ఇమేజ్ ని ఒకటి తయారు చేసి సపరేట్ గా అప్లోడ్ చేసేప్పుడే థంబ్నెయిల్స్ తో యాడ్ చేస్తే వస్తుంది అనమాట. అలాంటివి కూడా మేము నెక్స్ట్ సెషన్ లో ప్లాన్ చేస్తామండి. ఒక స్మాల్ వీడియో ఒకటి తయారు చేసుకోవడం అలాగా, దాన్ని రికార్డ్ చేయడం వల్ల అప్లోడ్ చేయడం అనేది నెక్స్ట్ సెషన్ లో ప్లాన్ చేసుకుందాం అని ఉద్దేశం అండి. నెక్స్ట్ యూట్యూబ్ లో ఎక్కడ ఏ వర్డ్స్ పెరగాలి, సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, నెక్స్ట్ ట్యాగ్స్ ఎక్కడ యాడ్ చేస్తారనేది మనము దాంట్లో యాడ్ చేస్తామండి. నేను ఓన్లీ సమరైజింగ్ పాయింట్ చెప్తున్నా అండి, మీరు ఏమైనా ఉన్నా కూడా మిస్ అయితే చెప్పండి. నెక్స్ట్ క్రియేటింగ్ బ్లాగ్స్ ఎలా తయారు చేసుకోవాలి, యూట్యూబ్ లో బ్లాగ్స్ ఎలా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ మన ఏరియాలో ఉన్న బిజినెస్ పీపుల్ కి ఆ విధంగా వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా అనేది ఉపయోగిస్తామని చెప్పొచ్చు. సో ఎటు ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి మీకు తెలిసిన కనీసం 3 డిజిటల్ మార్కెట్ గురించి మాట్లాడండి వాళ్ళతో.
సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి డిజిటల్ మార్కెటింగ్ సైడ్, సో దాట్ సందీప్ గారు సెషన్ తీసుకున్నందుకు ఫ్రూట్ఫుల్ అవుతుంది. సందీప్ గారు ఒక లాస్ట్ క్వశ్చన్, వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు గూగుల్ మ్యాప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లొకేషన్ అడ్రస్ అయిపోయాయి కదా, అవును. అంటే నా ఉద్దేశం ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్ లో హాస్పిటల్ అడ్రస్ అనేది మనకి అక్కడ పిన్ చేస్తుంది కదా, ఇది ఇక్కడ హాస్పిటల్ ఉంది అనేది. అదే నాకు గూగుల్ మ్యాప్ చెప్పబోయేది. అదే గూగుల్ మ్యాప్ క్రియేషన్ అంటే. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఎలా సరే, హాస్పిటల్స్ నేను జనరల్గా ఇప్పుడు హాస్పిటల్స్ అనే ఇచ్చాను. కాకపోతే నాకు ఈ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా గూగుల్, ఇది మొత్తం ప్రొవైడ్ చేసేది పర్టికులర్ లొకేషన్ బేస్డ్గా. ఆర్ ఎల్స్ నేను పర్టికులర్ కీవర్డ్ని యూజ్ చేస్తే దాని రిలేటెడ్గా వస్తాయి రిజల్ట్స్. హాస్పిటల్స్ ఇన్ చీరాల, ఇది రిజల్ట్స్ అనమాట. అంటే యూజరు ఏమి సెర్చ్ చేస్తాడు అనేది మనకు ఐడియా ఉంటుంది, లేదా మన బిజినెస్కి ఒక ట్యాగింగ్ లైన్ ఉంటుంది, బిజినెస్ టైప్ ఉంటుంది. ఈ టైప్ని బేస్ చేసుకొని గూగుల్ మన రిజల్ట్స్ని ప్రొవైడ్ చేసింది బిజినెస్ లిస్టింగ్ని క్రియేట్ చేస్తే. ఇక్కడ లక్ష్మీపతి ట్రేడర్స్ చీరాల అని ఎందుకు ఇస్తున్నానంటే, నేను బెంగళూరులో ఉన్నాను అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మీపతి ట్రేడర్స్ నేను పేజ్ క్రియేట్ చేసింది చీరాల లొకేషన్లో. అండ్ అది నేను కీప్ ఆన్ ట్రెండింగ్ మెయింటైన్ చేయను, ఎందుకంటే ఈ పర్టికులర్ బిజినెస్కి అంటే కీప్ ఆన్ యూజర్స్ని టార్గెట్ చేయాలి అంటే దానికి కొన్ని వేరే అప్రోచ్మెంట్స్ వెళ్ళాలి. అందుచేత అది కాక మేము ఇది ట్రయల్ బేసిస్ కింద నేను చేసుకునేది. మా ఫాదర్కి తెలియదు, దెన్ దాన్ని యూజ్ చేసుకోవడం మా ఫాదర్కి తెలియదు. అందుచేత నేను దీన్ని కీప్ ఆన్ మెయింటైన్ చేయను. అందుచేత నేను ఆ పర్టికులర్గా లక్ష్మీపతి ట్రేడర్స్ చీరాల అనే ఇవ్వాల్సి వచ్చింది. సో రిజల్ట్ ఎలా వస్తుంది అనమాట, షాప్ పేరు, కైండ్ ఆఫ్ ఏమది టైప్ ఆఫ్ బిజినెస్, అడ్రస్, ఇఫ్ కేస్ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్, వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి మనకి. సార్ మీరు ఒక చిన్న, ఇప్పుడు ఇదంతా గూగుల్ బిజినెస్ లో తయారు చేసి తర్వాత మ్యాపింగ్ చేశారు కదా, అర్థం కాలేదు. మీరు గూగుల్ ఇది తయారు చేయడానికి ఏం చేస్తారు అంటే లక్ష్మీపతి ట్రేడర్స్ తయారు చేసడానికి గూగుల్ బిజినెస్ తయారు చేసి దాంట్లో ట్రేడర్స్ యాడ్ చేస్తారా లేదా అట్లా ఓన్లీ మ్యాపింగ్ చేస్తారా? డైరెక్ట్ మ్యాపింగ్ చేసేస్తాం అంతే. ఓకే, ఇన్ఫో అంటే ఇక్కడ మీరు గూగుల్ మై బిజినెస్ లోకి వెళ్ళారు కదా, అందుకోసం నాకు డౌట్ వస్తుంది. యా, ఈ గూగుల్ బిజినెస్ లో షాప్ పేరు, నా షాప్ ఏ కైండ్ ఆఫ్, ఇదిగోండి నా షాప్ పేరు ఇస్తాను, దెన్ నా షాప్ ఓకే ఏ కైండ్ ఆఫ్ మ్యాప్ లొకేషన్స్ సెట్ చేసి ఉంచుతాను. ఓకే, సర్వీస్ ఏరియాస్ సంథింగ్ వాడు అడిగే ఇన్ఫర్మేషన్స్ బట్టి మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాము. ఓకే, గాట్ ఇట్. ఇది మొత్తం మనం బిజినెస్ పేజ్ లోనే క్రియేట్ చేసుకుంటాము. దెన్ మనకి పోస్టులు చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. ఆ పోస్ట్లో మనం ఏం పోస్టులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఉంటుంది. ఇమేజెస్ యాడ్ చేసుకునే ఫెసిబిలిటీ కూడా ఉంటుంది, ఫొటోస్. ఈ ఇమేజెస్ లో మనకు కావాల్సిన ఇమేజెస్ ని మనం యాడ్ చేసుకుంటాము. ఓకే గైస్, యాక్చువల్ గా మీకు తెలిసిన మెడికల్ షాప్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటారు, వాడికి మెడికల్ షాప్ లో మెడిసిన్ కావాలంటే చాలా సార్లు మేమే ఎత్తుకున్నాం నియర్ బై మెడికల్ షాప్ లని. ఇలాంటి గూగుల్ మై బిజినెస్ లోకి వెళ్ళి వాళ్ళ బిజినెస్ కనుక యాడ్ చేసుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా వాళ్ళ ఏరియాలో వాళ్ళకి దగ్గర బిజినెస్ అన్ని వస్తాయి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, గూగుల్ బిజినెస్ ద్వారా మెడికల్ షాపుల వాళ్ళకి చాలా బెనిఫిట్ వస్తుందని. నెక్స్ట్ అలాగే ట్యూటర్స్ మల్లికార్జునరావు గారు లాంటి వాళ్ళు అయితే నియర్ బై మీరు ఓన్ ట్యూషన్ ఏదైనా తయారు చేసుకొని ఆ ట్యూషన్ పేరు మీద పెట్టేసుకున్నారంటే ఎవరైనా నియర్ బై మ్యాథ్స్ ట్యూషన్ కావాలని అనుకుంటే మీ పేరు కూడా వాళ్ళకి వచ్చింది అనమాట. ఆ విధంగా మీకు ఐ మీన్ లైక్ యూ కెన్ గెట్ ద ట్యూషన్స్ అనమాట. ట్యూషన్స్ లైక్ ఒక్కోసారి 1-to-1 ఆన్లైన్ క్లాసెస్ చెప్పమని అడగటం కానీ అలాంటివి జరుగుతాయి అనమాట. అలాంటి టైంలో కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎల్ఐసి ఏజెంట్ ఇందాక కదా, వాళ్ళు కూడా ఈ గూగుల్ మై బిజినెస్ లోకి వెళ్ళేసి వాళ్ళు ఏజెంట్ కాలింగ్ ఏ టైంలో చేసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారని మై గూగుల్ బిజినెస్ లోకి వెళ్ళి యాక్ట్ చేసుకుంటే వాళ్ళకి కూడా కాల్స్ వస్తాయండి.
మల్లికార్జున్ గారు ఇందాక అదే గుప్తా గారు చెప్తున్నట్టుగా కెమిస్ట్రీ ట్యూటర్స్, ఈ టాప్ 10 కెమిస్ట్రీ ట్యూషన్స్ ఇన్ చీరాల అంటే నాకు సులేఖ.com వస్తుంది, చూసారా? అంటే మనము మన గురించి ఎంత హెవీగా మనకు ఆన్లైన్లో డిస్కషన్ చేసుకుంటే మన రిజల్ట్ అంత తొందరగా వస్తుంది అనమాట. సులేఖ ఒకటి, జస్ట్ డైల్ ఒకటి, గూగుల్ బిజినెస్ లిస్టింగ్ ఒకటి, ఇండియా మార్ట్ వచ్చేసేసి పర్టికులర్గా బిజినెస్ లిస్టింగ్స్కి వెళ్తాయి. ఆ కైండ్ ఆఫ్ లిస్టింగ్స్ మనం చూసుకొని అక్కడ మన గురించి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే మనకి లీడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది. అండ్ ఆంధ్రాలో కాలేజ్లో పర్టికులర్ కమ్యూనిటీ ఉందో లేదో నాకైతే ఐడియా లేదు. ఆ కమ్యూనిటీ గ్రూప్స్ కూడా మీరు అప్రోచ్ అయ్యేసేసి అక్కడ మీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు ఆ లీడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం మీరు పర్టికులర్ గ్రూప్స్కి వెళ్తున్నప్పుడు, పర్టికులర్ లిస్టింగ్స్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క పాలసీస్ని మీరు కన్సిడర్ చేయాలి. ఎక్కడ మనము సెల్ చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో నేను ఇది చేస్తాను అది చేస్తాను అని కాదు, ఆ రిక్వైర్మెంట్ని మనం రిప్రజెంట్ చేయాలి అక్కడ సిచ్యువేషన్స్లో, అప్పుడే మనకి లీడ్స్ వచ్చేవి. ఇది లీడ్ జనరేషన్ కాన్సెప్ట్లో డిస్కస్ చేస్తాను. ఇంకా ప్రాబబ్లీ హెవీగా డిజిటల్ మార్కెటింగ్ అప్రోచ్మెంట్స్ వెళ్ళే వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. సరే సార్, మరి మనము ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాం సార్. సో నెక్స్ట్ 5 minutes లో మనం క్లోజ్ చేద్దాం సార్. 1 hour సెషన్ లో ప్లాన్ గా ఉంటుంది, బాగుంటుంది సార్. సార్ ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us. ఓపెన్ టు ఆల్ అండి. ఎవరైనా మాట్లాడాలన్నా, ఏదైనా అడగాలన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా చెప్పండి. థ్యాంక్స్ సందీప్ గారు, గుడ్ సెషన్. డౌట్స్ క్లారిఫై చేసినందుకు. నాకు డౌట్స్ ఏం లేవు. థ్యాంక్స్. నో వరీస్. అండ్ పీపీటీ నేను గ్రూప్లో షేర్ చేస్తాను. హలో హలో గో హెడ్ సార్, గో హెడ్. వి ఆర్ ఏబుల్ టు హియర్ యు. మీరు మాట్లాడుతున్నారు, మేము వింటున్నాం. నేను పీపీటీ గ్రూప్లో కూడా షేర్ చేస్తాను. అందులో నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నా ఫోన్ నెంబర్, నా ఫేస్బుక్ యూఆర్ఎల్ అండ్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా కనెక్ట్ అవ్వచ్చు. కాకపోతే లింక్డ్ఇన్ అండ్ వాట్సాప్ నేను రెగ్యులర్గా అవైలబిలిటీ ఉంటుంది. ఫేస్బుక్ నేను చాలా తక్కువగా యూజ్ చేస్తాను. అదనమాట. సో నెక్స్ట్ సెక్షన్స్ ఇవి ప్లాన్ చేద్దాం సార్. మనము దీని ద్వారానే మీకు ఎక్కువ ఇంట్రాక్షన్స్, డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి. ఒక ఛానల్ ద్వారా నేర్పుతాము. ఒక ఛానల్లో ఫేస్బుక్ లో కానీ, లేకపోతే ఇట్లా వెళ్ళిపోతామండి. లేకపోతే మీకు డిస్టర్బెన్స్ ఎక్కువ వచ్చింది. సో దట్ ఇట్ విల్ గుడ్ అనమాట. సో మనము ఒక అజెండా ప్రకారం ఇది ప్రెజెంట్ చేద్దాము. ఈ విధంగా ఇంకా టెక్నాలజీ వచ్చిన వాళ్ళు కూడా మనము ఉపయోగించుకొని, వాళ్ళు కూడా ఎవరైనా జావా చెప్పగలిగిన, డిఫరెంట్ సెషన్స్ చెప్పగలిగిన మనము ఈ విధంగా ప్రెజెంట్ చేద్దామని అభిప్రాయం. షూర్ భయ్యా. ఓకే, ఐ థింక్ వెంకటేష్ గారు జాయిన్ అయ్యారు ఇప్పుడే. ఐ థింక్ I think we can close it, right? ఓకే, వీ కెన్ క్లోజ్ ఇట్. ఒక్క నిమిషం వెంకటేష్ గారికి అప్డేట్ ఇద్దాం. వెంకటేష్ గారు, యాక్చువల్లీ మేము 2 hours నుంచి 2 o'clock స్టార్ట్ అయ్యామండి. 3:15 అలా అయిపోయింది. మేము సెషన్ క్లోజ్ చేస్తున్నాము. సారీ, ఇప్పుడే జాయిన్ అవుతున్నారు. ఈ వీడియోని మేము ఫేస్బుక్ లోను, యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి చూడొచ్చండి. Anna, shall we write up the session? Yeah. Good then. Thanks. Yeah, thank you guys. Thanks for attending. Thanks Gupta, appreciate it. No, it's all right. Yeah, thank you for that. And Sandeep, we really appreciate you for your efforts. It's not an easy job to prepare the slides and all the things. We will come up with a proper plan and we'll help others. Thank you. I really appreciate you. Thank you so much. Thank you. Yeah. మీరు ఈ మీడియం గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి చేయండి. యూట్యూబ్ వీడియోస్ అది ఎలా చేయాలని కూడా మనలో మనం, ఆయన సందీప్ గారి పైన మనం కూడా నేర్చుకుని కొన్ని టాపిక్లు చెప్పినా పర్వాలేదు అనమాట. ఇట్స్ ఆల్ అందరం కలిసి నలుగురి బిజినెస్ డిజిటల్ మార్కెటింగ్ గురించి నలుగురు చెప్తానని ఆలోచన అనమాట. Sure. Thank you so much. Thank you so much. Great. Thank you. Yeah.